हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः सशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम निर्भयानंदाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम श्री गुरुभ्यो नमः। వివేక చూడమని పురుష విచారణ, ప్రకృతి విచారణ, పురుష విచారణ చేస్తున్నాం. నిన్న విన్నారా? ఆన్లైన్లో విన్నారా? పురుషత్రయం అది కూడా ఇందులో భాగమే, అయినా విడిగా చెప్పామన్నమాట నిన్న. అది నిన్న ఆల్రెడీ వినున్నట్టయితే ముందుకు వెళ్ళిపోవచ్చు, ఏమైనా వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 496వ ఉపదేశం ఆ పురుష నిర్ణయం మీద ఆధారపడి చెప్పారు. అంటే మీరందరూ స్త్రీలా పురుషులా? స్త్రీలేనా? అబ్బా, బాగా తెలుసా మీకు? మానవులందరూ తల్లి గర్భంలో స్త్రీలా పురుషులా? మానవులందరూ తల్లి గర్భంలో స్త్రీలా పురుషులా? స్త్రీలా పురుషులా? హరి ఓం. మానవులందరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్త్రీలా పురుషులా? హలో, అది ప్రశ్న ఇవాళ. మానవులందరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు స్త్రీలా పురుషులా? అంటే మానవులందరూ పురుషుడే, మానవులందరూ కూడా పురుషుడే. ఇప్పుడు తల్లి గర్భంలో స్థానం పొందినవాడు ఎవడు? పురుషుడే.
అర్థమైందండి. తర్వాత శరీరం తయారైంది, అర్థమైందండి. శరీరం స్త్రీయో పురుషుడో, అంతేగాని వాడు స్త్రీయో పురుషుడో కాదు, వాడు జీవుడు కదా. మొదట్లో తల్లి గర్భంలో స్థానం సంపాదించిన వాడు ఎవడు? జీవుడు. వాడే పురుషుడు. ఏ పురుషుడు? క్షరపురుషుడు. శరీరం తయారవడం కంటే ముందున్నవాడెవడు? క్షరపురుషుడు, జీవుడు. ఈ శరీరం తయారు చేసుకుంటుంది, ఉపయోగించుకుంటుంది, రేపొద్దున పనికి రాకపోతే పారేసిపోయేది ఎవరు? జీవుడే. ఆ జీవుడి పేరే క్షరపురుషుడు. ఈ బ్రహ్మాండం, ఈ సృష్టి తయారవక ముందు కూడా ఒక పురుషుడు ఉన్నాడు, వాడు అక్షర పురుషుడు. అర్థమైందంటే ముందున్నవాడి పేరే ఎప్పుడు కూడా పురుషుడు. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం కానీ ప్రపంచం కానీ ఏర్పడక ముందే ఉన్నవాడిని ఏమంటారు? పురుషుడు అంటారు. స్థితి భేదాన్ని బట్టి క్షరపురుషుడని అక్షర పురుషుడని భేదం చెప్తున్నాం. నిజానికి భేదం లేదు అక్కడ, ఎందుకని ముందుగానే ఉన్నాడు ఆయన. ఒక శరీరము, ఒక శరీర వ్యవహారం వరకే చూసి చెప్తే క్షరపురుషుడు. ఒక బ్రహ్మాండం, ఆ ఒక బ్రహ్మాండానికి సంబంధించిన వ్యవహారానికి ముందుకు చెప్తే అక్షర పురుషుడు. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి విశ్వంలో? అబ్బో అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ అనేక కోటి బ్రహ్మాండాలున్న విశ్వం కంటే ముందున్నవాడు ఎవడయ్యా? వాడు ఉత్తమ పురుషుడు. ఇది పురుషత్రయం అంటారు. ఏమంటారండి దీన్ని? పురుషత్రయం. అంటే అధ్యాత్మ విద్యలో ఆత్మస్వరూపం ఎలా ఉందయ్యా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి. మీరు ఆత్మ ఆత్మ అంటున్నారు కదా, ఆత్మ ఎలా ఉంది, ఆ ఉన్నది ఎలా ఉందో చెప్తే మేము తెలుసుకుంటాం కదా. అంటే వేదం ఇలా సూటిగా, ఉపనిషత్తులు ఇలా సూటిగా చెప్పినాయి, నాయన ఒకే ఆత్మ పురుషత్రయముగా ఉన్నది. ఒకే ఆత్మ ఎలా ఉంది? పురుషత్రయంగా ఉంది. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అంటారు కదా, అంటే అర్థం ఏంటి? ఈ పురుషత్రయం తెలియడమే, ఈ పురుషత్రయం దర్శనం పొందడమే, ఈ పురుషత్రయం తెలిసి ఆ స్థితిలో ఉండడమే. ఇప్పుడు ఈ పురుషుడు శరీరానికి సాక్షేనా కాదా? ఎందుకని? నువ్వు చపాతీ తయారు చేస్తున్నావమ్మా, చపాతీ నువ్వు అయిపోయేవి అవలేదుగా. చపాతీ నువ్వు అవలా, నీలో ఉన్న జ్ఞానంతో చపాతీ తయారు చేసావు. దానికి కావాల్సిన పిండి తెచ్చుకున్నావు, నీళ్లు తెచ్చుకున్నావు, పీట తెచ్చుకున్నావు, అప్పడాల కర్ర తెచ్చుకున్నావు, అవునా కదా? కావాల్సిన నూనె తెచ్చుకున్నావు, అన్ని వస్తువులు దగ్గర పెట్టుకున్నావు, ఆ పంచభూతాలకు సంబంధించినవన్నీ దగ్గర పెట్టుకున్నావు, అన్నీ కలబోసావు, కలబోసి కలిపేసి ఆ అగ్ని సహాయం తీసుకున్నావు, పెనం సహాయం తీసుకున్నావు, పొయ్యి సహాయం తీసుకున్నావు. ఇవేమీ లేకుండా చేసేవి చేయలేదుగా, అంతేనా కదా? పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు సహాయం తీసుకున్నాం, ఈ శరీరం తయారు చేస్తున్నాం. ఈ శరీరం కూడా చపాతీ లాంటిది. ఎవరు తయారు చేశారు? నేనే. ఆ తయారు చేసిన వాడు ఎవడు? క్షరపురుషుడు. వాడు ఈ చపాతీ కంటే ముందే ఉన్నాడుగా, వాడు వచ్చిన తర్వాతే ఈ చపాతీ వచ్చింది. చపాతీ తయారు చేసేవాడు లేకుండా ఆ చపాతీ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా, తెలిసిపోయింది కదా. కుమ్మరివాడు ఉంటేనేగా కొండ తయారైంది, లేకపోతే కుమ్మరివాడు లేకుండా కొండ వస్తుంది, అంతేనా కదా? మరి ఇప్పుడు ఆ కుమ్మరివాడు కొండ చేయడం అనేది కర్మేనా కాదా? కర్మేగా. ఇప్పుడు కొండ చేత కుమ్మరివాడు బందీ అయిపోయాడు అన్నావు, కరెక్టేనా? నువ్వు తయారు చేసిన చపాతీ నిన్ను బంధించింది, నిన్ను బాధించింది అన్నావండి, కరెక్టేనా? జీవితంలో కొన్ని లక్షల సార్లు చపాతీలు చేసి ఉండవు, ఎందుకది నీకు బంధం అవుతుంది? అవ్వదు కదా. ఎప్పుడు బంధమైంది? నీకు ఆ జ్ఞానం లేనప్పుడు. సరిగ్గా తయారు చేయడం అనే జ్ఞానం లేనప్పుడు అది ఎడు చేసినా ఎన్నిసార్లు రుద్దినా కూడా పీఠమైంది రావట్లేదు అనుకోండి, అటు పోతుంది అనుకోండి, అప్పుడు ఏమైంది? మొదట్లో తయారు చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసేస్తావమ్మా, గిన్నెలోంచి పిండి బయటికి రాదు, వచ్చినా పీట మీద రుద్దితే చపాతీ రాదు. మాటి మాటికి తాగదానే, అంత వచ్చేదాకా తాగదానే. ఒకసారి వచ్చేసిన తర్వాత ఇక రాకపోవడం అనేది లేదు. నీకు చపాతీ చేయడం రాదు, ఒప్పుకో చూద్దాం. ఒకసారి చేయడం వచ్చేసిన తర్వాత నీకు ఎప్పుడు వచ్చినట్టే. కొమ్మరి వాడికి ఒకసారి కొండ చేయడం వచ్చేసిందండి, నీ వాడికి ఎప్పుడు అజ్ఞానం ఉన్నట్టే, మళ్ళీ అజ్ఞానం అయ్యే పరిస్థితి వస్తుందంటావా? కాబట్టి పురుషుడికి అజ్ఞానం లేదు. పురుషుడికి ప్రకృతికి సంబంధించిన పూర్ణ జ్ఞానం ఉంది. కొండబట్టే
ఆ పంచభూతాలని వినియోగించుకుని ఈ పాంచభౌతిక శరీరాన్ని తయారు చేసాడు. ఇది మన నిత్య జీవితంలో కళ్ళెదురకుండా కనబడుతున్న సత్యం. అది ఏ జీవి గర్భంలో అయినా సరే. ఎందుకని ఆకాశంలో ఎగిరే ఉన్నాయి, అవైనా అంతే. నేల మీద నడిచే ఉన్నాయి, అవైనా అంతే. నేలలో ఈదే ఉన్నాయి, అవైనా అంతే. క్రిమి కీటకాదులైనా అంతే. ఏవైనా తల్లి గర్భం నుంచి రావాల్సినగా. మరి తల్లి గర్భంలో ఆ శరీరాన్ని తయారు చేసేటప్పుడు తల్లి పాత్ర ఏమో లేదంటావా? తల్లి పాత్ర లేదంటావా? పీట అప్పడాల కర్ర పాత్ర ఉందంటావా లేదంటావా? చపాతీ చేసేటప్పుడు పీట అప్పడాల కర్ర చపాతీ చేసిందంటావా? ఇదే నువ్వు చేస్తేనే పీట అప్పడాల కర్ర ఎలా చేస్తుంది? దానికి శక్తి లేదుగా, అది జడం. అలాగే తల్లి నిమిత్త మాత్రాలుగా ఆ పీట అప్పడాల కర్ర వలె ఉంది. కుమ్మరివాడు కుమ్మరి సారే ఆ చక్రం ఉందా లేదా? ఆ చక్ర సహాయం లేకుండా కొన్నిటి చేస్తాడు. ఇప్పుడు చక్రమే కొండ చేసిందంటావేమిటి? ఎలా చేస్తుంది? అలా కుదరదు. కాబట్టి నిమిత్త కారణం. తల్లి తండ్రి ఎవరండి? నిమిత్త కారణం. అర్థమైందా? పంచభూతాలు ఉపాదాన కారణం. పంచభూతాలు ఏమిటండి? ఉపాదాన కారణం. అర్థమైందా? మరి ఈ పురుషుడు సర్వకారణం. అన్ని వాడే అవి తయారు చేస్తున్నాడు. వీటన్నింటినీ తీసుకొచ్చింది ఎవరు? ఆ పురుషుడే, ఆ జ్ఞానంతో. ఇందులో ఏ ఒక్క అంశమైనా మిస్ అయిపోయిందండి, తయారవుతుందంటావా? వర్షం ఏ ఒక్కటైనా తేడా వస్తే అవదు, జన్మ పూర్తి కాదు అంతే. ఇప్పుడు పురుషుడు పుట్టాడనాలా, శరీరం పుట్టిందనాలా? పురుషుడు పుట్టిందనాలా, చపాతీ తయారైందనాలా, నేను తయారయ్యానని చెప్పాలి? ఇప్పుడు నేను ముందు కూడా ఉన్నానుగా. చపాతీ పూర్తి అయిపోయిన తర్వాత కూడా నేను ఉన్నాను. నేను ఎక్కడికి పోయాను? నేను అలాగే ఉన్నాను. తయారవడం అనేది చపాతీ మాత్రమే తయారయ్యింది, అంతేనా కదా? అలాగే తయారవడం అనేది శరీరం మాత్రమే తయారైంది, శరీరం మాత్రమే పుట్టింది. రేపు పోవడం కూడా అయిపోతుంది, శరీరం మాత్రమే పోతుంది. పురుషుడు అలాగే ఉంటాడు, అంతేనా కదా? ఈ చపాతీ పోయిందండి, పోతే ఏమిటవుతుంది? ఇంకో చపాతీ చేస్తావు అంతే, అంతేనా కదా? ఆ చపాతీ చేసే జ్ఞానం నీలో ఉన్నంతకాలం చపాతీలు చేస్తూనే ఉంటాం. కొండలు చేసే జ్ఞానం ఉన్నంతకాలం కొమ్మరివాడు కొండలు చేస్తూనే ఉంటాడు. అలాగే నీలో ఉన్న క్షరపురుషుడు జీవుడు అనేవాడు ఉపాధి కావాలి అన్న ప్రతిసారి కూడా ఉపాధిని తయారు చేసుకుంటున్నాడు. కాబట్టి జనన మరణాలు ఎవరికయ్యా? శరీరానికి. తేల్చేసాం, ఒకటైపోయింది. ఇంకా మనకి 6 అంశాలు మా ఈ క్షరపురుషుడికి సమస్యలు, బాధలు, బంధాలు అంటున్నారే. ఎన్నయ్యావి? 6. ఏమిటవి? మొదటి జంట, జనన మరణాలు, ఒక బాధ, ఒక బంధం. అవునా కదా? మనం అలా ఫీల్ అవుతున్నాం. ఫీల్ అవ్వాల్సిన అగత్యం ఉందా ఇప్పుడు? అవసరం లేదు. చపాతీ కోసం ఏడ్చేటట్టు, చపాతీ కోసం రావడానికి ఇంకోటి చేసినా కూర్చోరా అందట. పిల్లవాడు చపాతీ కోసం ఏడుస్తున్నాడండి, నేనే వాడు పట్టుకునేప్పుడు కనబడిపోయింది, మట్టి అయింది, అయ్యో అని వాడు ఏడుస్తున్నాడు. తల్లి ఏం చెప్పింది? పోతే పోయిందిలేరా, ఇంకో ఉపాధి ఇస్తాను అని జగజ్జనని నువ్వు ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఇంకో ఉపాధి ఇచ్చేసి అంటే నువ్వు మీ పిల్లాన్ని ఎట్ట మేనేజ్ చేస్తున్నావు, జగజ్జని నిన్నట్ట మేనేజ్ చేస్తున్నావు అంటే. మరి అటువంటిప్పుడు ఇందులో నువ్వు ఏడవలసిన అంశం ఏముంది అసలు అక్కడ? కాబట్టి శరీరం అనేది నీకు బాధ కారణము కాదు, బంధ కారణము కాదు. ఎందుకని? జనన మరణాలు శరీరానికి సంబంధించినవే తప్ప నీకు సంబంధించినవి కావు. ఈ ఒక్క విచారణ చేస్తేనే అర్థమైపోతుంది. జనన మరణాలే నీవి కాబట్టే జనన మరణాల మధ్యలో జరిగేవన్నీ. చపాతీ పెనం మీద కాల్చారండి, నువ్వు కాలేవా చపాతీ కాలేదంట? అదే నువ్వు కదా కాలింది. బాధ ఎవరు పడిపోతున్నారు ఇప్పుడు? కానీ నేను బాధపడుతున్నాను కదా ఇక్కడ. మరి ఎందుకని? చపాతీ నేను అనుకుంటున్నాను కాబట్టి. సమస్య అక్కడ ఏమిటొచ్చింది? చపాతీ నేను అనుకుంటున్నాను కాబట్టి. కొండ తయారవ్వాలంటే కొండ ఆవల పెట్టి కాల్చాలా వద్దా? కాల్చేటప్పుడు కుమ్మరి ఏమైనా బాధపడుతున్నాడా? ఎందుకని? అది కాలిస్తేనే కదా సరిగ్గా తయారయ్యేది, లేదా పాడైపోతుంది, నిజనా కదా? మనం కూడా ఈ శరీరం అనేది షడూర్ముల చేత, షడ్వికారముల చేత బాధించబడాలి కదా, కాల్చబడాలి కదా, తయారవ్వాలి కదా, నీకు పనిముట్టుగా ఉపయోగపడాలి కదా. మరి నేను బాధపడిపోతున్నాను ముర్రో అన్నదే.
నువ్వెందుకు బాధపడుతున్నావు? అది చపాతీ కదయ్యా. కాబట్టి జన్మ తర్వాత ఏమిటి? వెంటనే మరణం రాలా. జన్మ, వ్యాధి, జర, మరణం. మధ్యలో జర వ్యాధులు ఉన్నాయి. జర అంటే ముసల్తనం, వ్యాధి అనేది అనారోగ్యం. పుట్టిన తర్వాత అసలు అనారోగ్యం రాని వాడు ఉంటాడా? ఎప్పుడో ఒకటి వస్తుంది ఏదో ఒకటి. వస్తే ఎవరికి వచ్చిందయ్యా? చపాతీకి. శరీరం అనకూడదు, చపాతీ అంట నేర్చుకోవాలి, అప్పుడు గుర్తొస్తుంది మీకు. అర్థమైందా? కాల్చింది ఎవరిని ఇప్పుడు? కొండని, చపాతీని, నిన్ను కాదు. అంతేనా కాదా? అలాగే ఇప్పుడు కూడా ఎవరు? కాబట్టి అది నువ్వు కాదు, విలక్షణం. పురుషుడు శరీరం కంటే వేరై ఉన్నాడు. ఎలాగా? జ్ఞాన రూపంలో. శరీరం జడం, పురుషుడు చైతన్యం. ముందు ఈ విభజన పర్ఫెక్ట్గా తెలియాలండి. 100కి 1000 మార్కులు రావాలి. ఇక్కడ ఎక్కడ పొరపాటు పడకూడదు. కానీ ప్రతి క్షణం మీరు పొరపాటు పడేది ఇక్కడే. గుర్తుపెట్టుకోండి. ఎందుకో చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేప్పుడు అర్థమైపోతుంది. సరే, జనన మరణాల సంగతి బాగానే అర్థమైనట్టే కనబడుతుంది, అంతేనా? మన రెండో సమస్య ఆకలి దప్పిక. పుట్టిన ప్రతి పిల్లవాడికి, ప్రతి జీవికి రెండో సమస్య ఏమిటి? 6 సమస్యలు మనకి. అవే బంధం, అవే బాధలు, వేరే ఇంకేమి లేవు. మొదటి బంధం ఏమిటి? మొదటి బాధ ఏమిటి? జననం, మరణం. దాని సంగతి విచారణ చేసేసాం. దీన్ని ఏమంటారంటే షడూర్మి విచారణ అంటారు. దీన్ని ఏమంటారంటే, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. షడూర్మి. ఊర్మి అంటే బాధ, ఊర్మి అంటే బాంధం, బాధ బాంధం, దాన్ని ఊర్మి అంటారు. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. జనన మరణాలు, ఆకలి దప్పికలు, రెండవ జంట. ఇది ఒకటి ఉంటే రెండవది ఉంటుందండి. ఎందుకని 2గా చెప్తున్నా? ఒకటి ఉంటే రెండవది ఉంటుంది. జననం ఉంటే మరణం తప్పదు, మరణం ఉంటే జననం తప్పదు. మళ్ళీ రివర్స్ కూడా ఉంటుంది అనమాట. ఆకలి దప్పికలు ఉన్నాయండి. ఆకలి ఉంటే దప్పిక ఉంటుంది, దప్పికుంటే ఆకలి ఉంటుంది. అది ఒకటి తీసేయడం కుదరదు. తీసేస్తే 2 తీసేయాలి అంతే. సరే, తీసేయక్కర్లేదు ఇప్పుడు మనం. అసలు తీసేయడం ఎందుకు? నీక శరీరానిక 2 ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ, అంతేనా కదా? ఎన్నున్నాయి? నువ్వు ఉన్నావు, పురుషుడుగా నువ్వు ఉన్నావు, నీకు శరీరం ఉంది. శరీరానికి అనుభవం ఇవ్వడానికి ప్రపంచం ఉంది, ఉందా లేదా? మూడోది ఏంటి? ప్రపంచం. దేవుడి సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడ దాకా విచారణ చేస్తాం. సరే, రెండోది ఏంటి? ఆకలి దప్పికలు. ఆకలి దప్పికలు ఎలా వచ్చినాయి? తల్లి గర్భంలో ఆకలి దప్పికలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? తల్లి గర్భంలో ఉన్న శిశువుకు ఆకలి దప్పికలు ఉన్నాయా లేవా? తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆకలి దప్పికలు ఉన్నాయా లేవా? తల్లికి ఆ జ్ఞానం ఉందా? శిశువుకి ఆకలి ఎప్పుడేసింది, దప్పిక ఎప్పుడేసింది అని పుట్టక ముందు తల్లికి తెలుస్తుందా? తెలియదు, పోయింది. తల్లి పాత్ర గోవింద సున్నా. అందుకని ఆవిడ నిమిత్త కారణం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆవిడ నిమిత్త కారణం అన్నా? వాడి ఆకలి దప్పికలు ఇవిడికి ఏమీ తెలియదు, ఫినిష్డ్. కాబట్టి ఇవిడ నిమిత్త కారణం. 2, వాడి శరీరాన్ని ఎలా తయారు చేసుకుంటున్నాడో తల్లికి ఏమైనా తెలుసా? అక్కడ తెలియదు. మొదటి జంటలో కూడా ఏమీ లేదు. అందుకని ఆవిడ నిమిత్త కారణం. తండ్రి గారు, వాడికి అసలే తెలియదు, వాడు అవుట్ సైడ్ ఫెలో. ఎందుకని? ఇన్సైడ్ అన్న ఆవిడకే తెలియదు, అవుట్ సైడ్ ఆవిడగా తెలుస్తుంది, ఆవిడ అసలే తెలియదు. అయిపోయింది. సరే, ఆకలి దప్పికలు ఇప్పుడు లోపల ఉన్న శిశువుకి లేవని చెప్దామా? లేకపోతే వృద్ధి లేదు. ఈ శరీరం ఒక నీటి బుడగగా పుట్టినటువంటి శరీరం, బిందువుగా పుట్టిన శరీరం, ఇంత పెద్ద 96 కోట్ల కణాలను సమీకరించి ఒక ఆకారాన్ని దాల్చాలి అంటే ఆ వృద్ధి చెందాలి కదా. ఆ వృద్ధి ఎలా చెందింది? మరి ఆకలి దప్పికల వల్లనే. కాబట్టి లోపలన్న శిశువుకి ఆకలి దప్పికలు లేవని చెప్పవచ్చా? చెప్పడానికి వీలేదు. అర్థమైందండి? ఆ ఆకలి దప్పికలు ప్రాణధర్మం. ఎవరి ధర్మం అది? ప్రాణధర్మం. అంటే ప్రాణం ఉన్నంత వరకు నీకు ఆకలి దప్పికలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఆకలి దప్పికలు ఎప్పటి వరకు ఉంటాయి? ప్రాణధర్మం అన్నమాట అది. కాబట్టి మొదటి కర్మ దేంతో ప్రారంభమైంది? ఆకలి దప్పిక. కర్మ దేంతో ప్రారంభమైంది? ఆకలి దప్పిక. దీన్ని ప్రాణకర్మ అంటారు. ఏమంటారండి? ప్రాణకర్మ. జీవుడు చేసే మొట్టమొదటి పని ఏంటండి? ప్రాణకర్మ. సరే, ఆకలి దప్పిక శిశువుకి అయినాయండి. లోపల వాడికి జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ప్రాణ వ్యవస్థ అంతా పని చెయ్యాలా వద్దా? రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ,
12 సిస్టంలు ఉన్నాయి మనకి. ఈ 12 సిస్టంలు ఇప్పుడు లోపలే పని చేయడం మొదలు పెట్టాలంటావా, పుట్టిన తర్వాత పని చేయాలంటావా? లోపల పని చేయకపోతే అసలు పుడతాడు వాడు. ఆ పుట్టడం అనే ప్రక్రియే సరిగా సజావుగా సాగదు. చూడండి, అండర్ గ్రోత్ వచ్చిందండి, నెలలు తక్కువ పిల్లలు పుడతారు. వాళ్ళకి ఏమైంది, లోపల ఈ వ్యవస్థలు సరిగ్గా పనిచేయవు. బయటకు వచ్చిన చోటికి ఆక్సిజన్ పెట్టాలి, పాలు తాగలేడు వాడు. ఏ పని మా ఈ 12 సిస్టంలు సరిగ్గా పని చేయకపోతే వాడికి 2 నెలలు 3 నెలలు జీవన్మరణ సమస్య పోరాటం, బాగా పోరాడాలి. అదే 9 నెలలు పూర్తిగా తల్లి గర్భంలో ఉంటే అన్ని సమస్యల పరిష్కారం అక్కడే అయిపోయినాయి. ఎవరండి పరిష్కరించింది? అక్షర పురుషుడు. ఇప్పుడు వచ్చాడు అక్షర పురుషుడు. ఇప్పటి వరకు రాలా. చూడండి, మీకు ఈ మాట రెండో పురుషుడు సంగతి చెప్పలే. ఈ క్షర పురుషుడు తన శరీరాన్ని తాను తయారు చేసుకునేటప్పుడు, తన పనిముట్టును తాను తయారు చేసుకునేటప్పుడు చైతన్యము జడము కలిసి పని చేయవలసిన సందర్భం ప్రాణ వ్యవస్థ. అటు జడము వృద్ధి చెందాలి, కానీ చైతన్యం సహాయం చేయాలి. ఈ చిజ్జడ గ్రంథి, ఈ ప్రాణ వ్యవస్థ దేని ప్రాణకర్మ అంతా ఎక్కడ జరుగుతుంది? చిజ్జడ గ్రంథి వల్ల జరుగుతుంది. దాంట్లో చైతన్యము ఉంది, జడము ఉంది. ఎంత ఉందండి అంటే జడం 90%, చైతన్యం 10%. జడం ఎంత ఉందండి? 90%. చైతన్యం ఎంత? 10%. శరీరంలో 99% జడం, 1% చైతన్యం. అంతకుముందు శరీరం జనన మరణాలు చెప్పాం కదా, ఆ జనన మరణాలు 1% చైతన్యం వల్ల జరుగుతుంది. అదే ప్రాణకర్మ జరగాలంటే 1% చాలు, 10% చైతన్యం యొక్క ప్రభావం ఉండాలి. అర్థమైందండి? ఇదేంటిది? ఆకలి దప్పికలు. సరే, ఇప్పుడు ఈ ఆకలి దప్పికలు పురుషుడికా, ప్రాణానికా, శరీరానికా? ఇప్పుడు శరీరం, ప్రాణం, నేను 3 వచ్చాయి. నేనెవరిని? పురుషుడు. నేనెప్పుడు పురుషుడు అండి. నాకేం వచ్చినప్పుడు శరీరం వచ్చింది, శరీరంతో పాటు ప్రాణం కూడా వచ్చింది. అర్థమైందా? మరి శరీర ప్రాణాలను నడిపించేవాడిని ఎవరు? ఇప్పుడు నేనేగా. పేరు తర్వాత పెడదాం వాడికి. ఈ శరీర ప్రాణాలు ఎవరివి? నావే. ఈ శరీర ప్రాణాలు ఎవరివి? ఈ కొండ ఎవరిదండి? నాదేనండి అంటున్నాడా లేదా? ఈ నాదంటున్న వాడు క్షరపురుషుడు. ఈ శరీర ప్రాణాలు ఎవరివి అనగానే నావే ఇవి అన్నాడు కదా. అంటే అప్పుడు మరి ఎవడివి అవి? క్షరపురుషుడివి. అర్థమైందండి? మరి ఈ క్షరపురుషుడికి ఈ వ్యవస్థలన్నీ సరిచేసే అంత కెపాసిటీ ఉందంటవా? లేదా? మరి ఎవరు సహాయం కావాలి? బయట ప్రకృతిలో 2 ఉన్నారు, అమ్మవారు అయ్యవారు. ప్రకృతిలో ఎవరున్నారండి? అమ్మవారు అయ్యవారు. వాళ్ళిద్దరూ సహాయం చేయాలి. ఎవరికి సహాయం చేశారు? ఇప్పుడు సరాసరి శరీరానికి ప్రాణానికి సహాయం చేసే అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్ గా క్షరపురుషుణ్ణి కెపాసిటేట్ చేస్తారు. కెపాసిటేట్ చేయడం అంటే సమర్థుడుగా తయారు చేస్తారు. జీవుడిలో సామర్థ్యం పెరిగేట్టు చేస్తారు. ఎవరు? అక్షర పురుషుడు, ఆయన యొక్క శక్తి. అమ్మవారంటే ఏమిటి? అక్షర పురుషుని యొక్క శక్తి. అక్షర పురుషుడు అంటే ఏమిటండి? బ్రహ్మాండ వ్యాప్త చైతన్యం. క్షరపురుషుడు అంటే ఏమిటండి? శరీరం అంతా వ్యాపించిన చైతన్యం. వీడు చైతన్యమే, ఆయన చైతన్యమే. కానీ ఆయన చైతన్యం ఎంత దూరం వ్యాపించింది? బ్రహ్మాండం అంతా. 84 లక్షల జీవరాశులలో ఉన్న క్షరపురుషుడు అందరికీ ఆయన సహాయం చేయగలడు. 1 2 లక్షల కోట్లు. మరి ఇన్ని జీవరాశులకు ఎవరు సహాయం చేస్తున్నారు? ఆ ఈశ్వరుడే, ఆ అమ్మవారే, ఆ అయ్యవారే, ఆ ఈశ్వరి అనాల్సిందే. అదేంటంటే ఆ చైతన్య శక్తి పేరేమిటి? ఈశ్వరి. ఆ చైత్య పురుషుడి పేరేమిటి? ఈశ్వరుడు. అంతే. కదలకుండా ఉంటే, విలక్షణంగా ఉంటే పురుషుడు. కదలకుండా ఉంటే, విలక్షణంగా ఉంటే పురుషుడు. కదిలితే, వ్యవహరిస్తే ఈశ్వరి. ఇది బాగా మీకు అర్థం కావాలండి. ఇందాక కూడా చెప్పే, ఇప్పుడు కూడా చెప్పే, అర్థం కావాలని. శరీరం నేను కాదు అనేది బాగా అర్థం కావాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి శ్వాసకి శరీరం నేను కాదని ఉండడం రావాలి. రెండో చెప్తున్నా ఇప్పుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటది? కదలకపోతే, విలక్షణంగా కనుక ఉన్నట్లయితే ఆయన ఎవరు? ఈశ్వరుడు. కదులుతుంది ఆవిడ, ఇంకేం చేస్తుంది? వ్యవహరింపజేస్తుంది. వ్యవహరిస్తుంది, తాను వ్యవహరిస్తుంది, వ్యవహరింపజేస్తుంది. ఆవిడెవరు? ఈశ్వరి. అంటే చైతన్యానికి 2 భాగాలు ఉన్నాయి. చైతన్యంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమిటి? కథల్లో విలక్షణంగా ఉంటుంది.
ఓ రకం ఉంటుంది, కదలదు, విలక్షణంగా ఉంటుంది, ఓ రకంగా ఉంటుంది. మన మాటల్లో చెప్పాలంటే సాక్షిగా ఉంటుంది. అర్థమైందండి? అదెవరు? ఈశ్వరుడు. రెండో భాగం ఉంది అందులోనే. అదేమిటి? కదులుతుంది, వ్యవహరింపజేస్తుంది, వ్యవహరిస్తుంది, ఇంకేం చేస్తుంది? ఊరకుండదయ్యా బాబు. ఎప్పుడూ ఊరకుండదు, ఆవిడెప్పుడూ ఊరకుండదు. ఈశ్వరి ఏం చేస్తుందండి? సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం. ఆవిడ 5 పనులు చేయాలి ఈ బ్రహ్మాండం మొత్తం మీద. ఆ పనులన్నీ ఆవిడవే. ఆవిడ ఆ పనులన్నీ చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడండి? ఊరక చూస్తూ ఉంటాడు అంతే. ఇది ఊరక చూడడం అంటే ఎక్కడ? అక్కడ, ఇక్కడ కాదు. అదే లక్షణం ఇక్కడ క్షరపురుషుడు కూడా ఉంది. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. మీ జీవితం మొత్తం మీద బాల్యం వచ్చింది పోయింది. క్షరపురుషుడు ఎలా ఉన్నాడు? చూస్తూ ఉన్నాడు. యవ్వనం వచ్చింది పోయింది, ఏం చేశాడు? వ్యాధులు వచ్చినాయి పోయినాయి, ఏం చేశాడు వీడు? అర్థమైందండి? తర్వాత గొడవ అందులోకి వెళ్ళకూడదు. ముందు ఇట్లా అర్థం కావాలి. మీరు అవగాహన సులభం అండి. ఇది అర్థమైతే అప్పుడు పంచీకరణాన్ని తీసుకొచ్చి ఇందులో పెడితే సులభం అయిపోతుంది. ఎందుకంటే రెండు ఒకసారి చదివేంత తెలియదట్టలేదు మీరు. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పురుషుడు అంటే ఎవరు? ఊరకుంటాడు, విలక్షణంగా ఉంటాడు, కదలకుండా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. ఈ 4 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. క్షరపురుషుడైనా అదే లక్షణం, అక్షర పురుషుడైనా అదే లక్షణం. అక్షర పురుషుడు బ్రహ్మాండానికి సాక్షి, క్షరపురుషుడు ఇగో దీనికి సాక్షి, పిండాండానికి సాక్షి. అర్థమేనండి? దీన్ని ఏమంటాం? పిండాండం. దాన్ని ఏమంటాం? బ్రహ్మాండం. అర్థమేనండి? ఈ బ్రహ్మాండం రాకముందు ఉన్నవాడు అక్షర పురుషుడు, ఈ శరీరం రాకముందున్నవాడు క్షరపురుషుడు. ఇంతవరకు మీకు క్షుణ్ణంగా తెలియాలి. ఇక్కడ ఎక్కడ డౌట్ ఉండకూడదండి. ఇందులో కనుక నువ్వు కిందంత డౌట్ ఉన్నా అది ఏనుగంత అవుతుంది. నువ్వు కిందంత సందేహం ఏనుగంత అవడానికి క్షణమే పడుతుంది అంతే. ఎట్లాగో ఇప్పుడు 3వ తేదీ చెప్పినప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఆకలి దప్పిక మీకు కలిగినాయండి. రోజు జీవితంలో అనుభవానికి వస్తూనే రావడం లేదా? పొద్దున్న లేస్తూనే పిల్లవాడు పుడుతూనే దేనికోసం ఏడ్చాడు? పుడుతూనే పాలకేడ్చి. అది పుట్టంగానే వాడి గొడవ ఏమిటి? ఆ ప్రాణస్పర్శ తెలిసింది. ఎప్పటిదాకా తెలియలేదు వాడికి? నాభీకందం బొడ్డు తాడు కట్ చేయనంతసేపు వాడు ఏడవడండి. కట్ చేయగానే ఏడ్చేవాడు. ఎందుకని? ఈ ప్రాణకర్మ, స్వీయ ప్రాణకర్మ తల్లి గర్భంలో 7వ నెలలోనే ప్రారంభమైనప్పటికీ స్వతంత్ర వ్యవస్థ లేదు. ఏం లేదు? స్వతంత్ర వ్యవస్థ లేదు, పరాధీనమై ఉంది. అర్థమేనండి? పుట్టకైన తర్వాత ఏం చేసాం? వేరు చేసాం. వేరు చేయగానే స్వతంత్ర వ్యవస్థ పనిచేయడం మొదలుపెట్టింది. వెంటనే ఏడ్చేవాడు. ఎందుకు ఏడ్చాడు రా బాబు? వాళ్ళ అమ్మ దగ్గర పంపించబోయే బాబు. పుడుతూనే పాలకేడ్చి. అర్థమేనండి? పుట్టిన తర్వాత జంపాలకేడ్చి. జంపాలంటే ఉయ్యాల జంపాల. పుడుతూనే ఒక ఏడుపు ఎప్పుడు చెప్పాడు? పుడుతూనే పాలకేడ్చి. పుట్టి ఉయ్యాల జంపాల, దానికి ఏడ్చి. అర్థమేనండి? ఓపకపోతే ఏడ్చారా బాబు వాడు ఓపరానాయన. చూడండి, వాళ్ళ ఆయనకి వచ్చిన డ్యూటీ ఇప్పుడు. అది ఏమంటుంది? ఓపోయే బాబునో వాడు నాకు అర్థం కదా. ఓబో ఆ ఉయ్యాలు ఊపినాంచేవాడు పడుకుంటాడు. చూడండి రే, ఇప్పుడు సమస్య పెరిగిందా తగ్గిందా? ఆకలి, దప్పిక, నిద్ర 3వది వచ్చి చేరిందండి. లేకపోతే ఈ గొడవ లేదు. మీరు చూడండి, పుడుతూనే నిద్రకి ఏడవడండి వాడు. పుడుతూ ఆకలేస్తేనే ఏడుస్తాడు, నిద్ర వచ్చినప్పుడు ఏడవడండి. నిద్ర వచ్చినప్పుడు హాయిగా పడుకుంటాడు. సంవత్సరం అయిపోతుందండి, సంవత్సరం తర్వాత పడుకోబెడితేనే పడుకుంటాడు. ఇప్పుడు ఆకలి దప్పిక తప్పాడు ఏమైంది? ఇంకోటి వచ్చి చేరింది, నిద్ర కూడా వచ్చి చేరింది. అర్థమైందా? సమస్య పెరిగిందన్నావా? వృద్ధి చెందుతున్నాడు అన్నావా? వృద్ధి చెందుతున్నాడు, వికాసాన్ని పొందుతున్నాడు, ఇంద్రియ వికాసం కలుగుతుంది. ఎలాగా? నిద్ర ఎవరి పని? నిద్ర ఎవరి పని? నిద్ర ఎవరి పని? శరీరం పనే, ప్రాణం పనే, మనసు పనే, బుద్ధి పనే, చైతన్యం పనే. ఏమన్నా? ఇదే శరీరం పనే, ప్రాణం పనే, మనసు పనే, నిద్ర పనే, బుద్ధి పనే, చైతన్యం పనే. నిద్ర ఎవరి పని? మనసు పని. నిద్ర ఎవరి పని? మనసు పని. ఇప్పుడు మనసు అంటే ఏమిటండి అని అడిగాం.
శోకం మోహం. ఏమిటండి మనసు అంటే? శోకము మోహము. ఉయ్యాలు ఇవ్వకపోతే ఏమైంది? ఏడ్చాడు, శోకం. అర్థమైందండి? ఎత్తుకోకపోతే ఏం చేశాడు? ఏడ్చాడు. వాడికి ఆయుధం ఏడిపోయానండి బాబు. సంవత్సరం దాటిన దగ్గర నుంచి 5 ఏళ్ల వయసు వచ్చే వరకు, అంటే 4 ఏళ్ల పాటు వాడు మన్ని ఫుట్బాల్ ఆడి విడిచిపెడతాడు ఆ ఏడవడంతో. పిల్లల్ని పెంచేటప్పుడు మీకు అర్థమైపోతుంది, అవునా కదా? వాడికి ఏదొచ్చినా వాడు చెప్పడం రాదు కదా వాడికి. ఆ భావ వ్యక్తీకరణ రానంత వరకు వాడికి ఉన్న ఒకే ఒక వ్యక్తీకరణ ఏమిటి? ఏడవడం. అది ఏడవడం కాదు, నిజానికి అది ఏడవడం కాదు, ప్రతిస్పందన. ఆ మనసు ఏం చేస్తుందండి? స్పందన, ప్రతిస్పందన. నీ చేత ఇప్పుడు వాడు బాల్ ఆడుకుంటాడండి, నువ్వు ఏదో పనిలో ఉంటావు, నిన్ను వచ్చి బాల్ ఆడమనాలి. ఏం చేశాడు? అదే నువ్వేం చెప్పావు? నీకేం కావాలో చెప్పాను. చెప్పడం వాడికి వస్తే ఆడవద్దు కొడికి. తల్లి తండ్రి ఏమంటుంటారు ఎంతసేపు? నీకేం కావాలో చెప్పండి. వాడు చెప్పడం రాకేగా వాడు ఏడుస్తుంది. ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు అంటావు? తల్లి తండ్రికే తెలియడం లేదు, కానీ ప్రేరేపిస్తున్నాడు వాడిలో మాట్లాడే శక్తి. చెప్పు 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 అంటుంటాడు వీడు. వాడు చెప్పడం వచ్చేదాకా చెప్పు 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 అంటుంటాడు. వాడికి మాటలు రావడం వచ్చిన తర్వాత తెలుస్తుంది వాడు వీడిని ఫుట్బాల్ ఆడి విడిచిపెడతాడు. ఎందుకని? గేట్లు ఎత్తినట్టు ధారాళంగా వచ్చేస్తాయి మాటలుగా. చూడండి, మొదట్లోనే కొద్దిగా కష్టం, మాటలు రావడం వరదలాగా వస్తాయండి. తర్వాత ఇక వాడు ఆపకుండా మాట్లాడుతుంటాడు. ఒరే సైలెంట్గా ఉండరా బాబోయ్, ఈ తర్వాత నుంచి అంతా సైలెంట్గా ఉండరా బాబోయ్ అని చెప్పాల్సిందే. 100 ఏళ్ల వరకు ఒకటే గొడవ, నిశ్శబ్దంగా ఉండరా నాయన. చూడండి, మాట్లాడడం రానంత 3 ఏళ్ల పాటేమో నానా యాగి. అప్పుడు ఏం మాట్లాడాలో మాట్లాడడమే కష్టం. మాట్లాడడం వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? శోకము, మోహము, భావ వ్యక్తీకరణ. ఎవరి పని ఇది? మనసు పని. నిద్ర మనసు పని. చూడండి, అంటే ప్రాణానికి 2 పనులే. ఏమిటది? ఆకలి దప్పిక అంతే. శరీరానికి జననం మరణం అంతే దాని పని, అంతకుమించి వేరే పని లేదు. అర్థమేనండి? ఇంకో మెట్టెక్కాం, సూక్ష్మంలో ఇంకొక మెట్టెక్కాం. చైతన్యం పెరిగింది మనసు అనే స్థాయికి వచ్చేటప్పటికి. 50% జడం, 50% చైతన్యం. మనస్సు చైతన్య స్పర్శ పెరిగింది. పెరిగే కొద్ది ఏమైపోయింది? 50% పెరిగేటప్పటికి శోకము, మోహము, నిద్ర, భయము. శోకము, మోహము, నిద్ర, భయం. చూడండి, ఉలిక్కి పడతా ఉంటాడు పిల్లాడు, కళలు వస్తూ ఉంటాయి, ఉలిక్కి పడతా ఉంటాడు, నిద్ర మధ్యలో లేస్తూ ఉంటాడు, పెద్ద ఏడుస్తూ ఉంటాడు. నానా యాగి వాడితోటి. ఒక పిల్లవాడిని పెంచేటప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే సృష్టి నిర్మాణం అంతా తెలిసిపోతుంది, మన వ్యవస్థ నిర్మాణం అంతా తెలిసిపోతుంది. మనోధర్మాలు 5 ఎన్ని చెప్పాను ఇప్పటికి? శోకము, మోహము, నిద్ర, భయము. 5వ చెప్పండి చూద్దాం. వ్యవహారం. అంటే వ్యవహారం అంటే సంకల్ప వికల్పాలు. 5వ పని ఏంటండి? సంకల్ప వికల్పాత్మకం మనః. మనసు అంటే ఏమిటయ్యా? సంకల్ప వికల్పాత్మకం మనః అంటే చాలు, మిగిలిన 4 చెప్పినట్టే. ఎందుకని? ఆ మిగిలిన 4 ఆ సంకల్ప వికల్పాల్లోనే ఉన్నాయి. ఏమిటా 4? శోకము, మోహము, నిద్ర, భయము ప్లస్ వ్యవహారం. అర్థమేనండి? ఇప్పుడు క్షరపురుషుడు ఏం చేయాలి మరి? శోకం వాడికేనా? కాదు. ఎవరికి? మనసుకి. మోహం ఎవరికి? మనసుకి. నిద్ర ఎవరికి? మనసుకే. భయం ఎవరికి? మనసుకే. వ్యవహారం ఎవరికి? మనసుకే. సంకల్ప వికల్పాలు ఎవరికి? మనసుకే. మరి నేనెవరిని? సాక్షి. నేను విలక్షణుడను, నేను సాక్షిని, నేను కదలని వాడును, నాకే మార్పులు లేవు. వీడు పురుషుడు. ఇప్పుడు మరి నా మనస్సు అంటున్నావే కానీ నేను మనస్సు అంటున్నావే. నా మనసుకి ఎంత బాధ కలిగిందో తెలుసా నువ్వు అట్లా మాట్లాడితే? సరే, ఎవరికి బాధ కలిగిందండి ఇప్పుడు? మరి నేనే అంటావేమిటి? నువ్వు మనసు కాదు ఎప్పటికీ, ఇంపాసిబుల్. ఎందుకని? ఉంటే పుడుతూనే ఉండాలి కదా. మరి పుడుతూనే ఉందా? పుట్టక ముందు ఉందా? పోయి ఈ శరీరం నుంచి బయటకు వచ్చేసామండి, ఇప్పుడు ఉందా? లేదు కదా. ఆ పురుషుడికి
శరీరంలో ఉన్నంతసేపే, శరీరంతో వ్యవహరించినంతసేపే ఈ శరీర ధర్మాలు, ప్రాణధర్మాలు, మనోధర్మాలు. ఏది బయటకు వస్తే అది ఆ ధర్మాల్లో ఉండమని చూద్దాం. పోయిన వాడిని ఈ జనన మరణాలు, ఆకలి దప్పికలు, అలాగే శోక మోహ భయ నిద్ర వ్యాపారాలు లేదు వ్యవహారం. ఏది 5 ఇవి 4 ఈ 9. ఈ 9కి విలక్షణమైన వాడెవడు? పురుషుడు. ఈ 9కి విలక్షణమైన వాడెవడు? పురుషుడు. వాడు 10వవాడు. దశముడెవ్వడు? వేదాంతంలో ఒక పెద్ద ప్రశ్న. 10వవాడెవడు? ఎవరు? పరమహంస యోగానంద గారు, పరమహంస రామకృష్ణ పరమహంస గారు, అందరు పరమహంసలందరూ ఈ దశముడు ఎవడన్న ప్రశ్నకి సమాధానం చెప్తారన్నమాట. ఏమిటయ్యా అది? నువ్వే. ఆ 10వవాడెవడు? నేనే. ఆ పురుషుడు నేనే. ఎలాగా? ఆయన పేరేమిటి? పరమానంద శిష్యులు 9 మంది నది దాటారు. నది దాటి ఏం చేశారు? వాడు లెక్కెట్టే వాడిని మర్చిపోయి మిగిలిన వాళ్ళని లెక్కెట్టేమంటాడు? వాడు పోయాడు రా బాబో అని ఏడుస్తున్నాడు. గురువు గారు వచ్చారు. ఏమిటో ఏడుస్తున్నారు అన్నారు. 10 మంది వాళ్ళు. మాలో ఒకడు కనబట్టలేదండి అన్నాడు. లెక్కెడితే 10 మంది ఉన్నారు కదరా అంటే, ఏది నేను లెక్కెడతా చూడండి అంటాడు. వాడిని వదిలేసి మిగిలిన వాళ్ళని లెక్కడు. కానీ ఓడిపోయాడు ఏంటంటారు. వాడు నువ్వేరా బాబు, నీతో మొదలు పెట్టరా నాయన. కాబట్టి పురుషుడే వాడు నేనే. శరీర విలక్షణుడు ఎవరు? క్షరపురుషుడు. బ్రహ్మాండ విలక్షణుడు అక్షర పురుషుడు. ఏమండి, వీటికి కదలకుండా ఉండటం, విలక్షణంగా ఉండటం, అవ్యవహారిగా ఉండడం, సాక్షిగా ఉండడం, జ్ఞానంతో ఉండటం. వాటి స్వరూపం ఏమిటి? జ్ఞానమేగా. ఇప్పుడు వీటన్నిటికీ నేను కాదనాలంటే ఏముండాలి? జ్ఞానమే ఉండాలి. మరి వీటికి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? అవి అక్షర పురుషుడు ఇచ్చాడు. శివజ్ఞానం అంటే ఏమిటయ్యా? ఈ 6 లక్షణాలని శివజ్ఞానం అంటారు. ఏమిటో 6 లక్షణాలు? కదలకుండా ఉండటం, విలక్షణంగా ఉండటం, అవ్యవహారిగా ఉండటం, సాక్షిగా ఉండటం, ఇంకా జ్ఞానం. ఎప్పుడూ జ్ఞానమే. వాడి స్వరూపం ఏమిటి? జ్ఞానమే. 6వ లక్షణం ఏమిటి? ప్రకాశం. 6వ లక్షణం ఏంటండి? ఈ 6 లక్షణాలకి కలిపి ఒక కామన్ నేమ్ ఉంది. అదేమిటది? శివజ్ఞానం. శివుడు ఎవరు? అక్షర పురుషుడు. ఆ అక్షర పురుషుడు ఈ క్షరపురుషుడికి ఈ 6 లక్షణాలను ఇచ్చాడు. అదే ఈశ్వరానుగ్రహం. మీరు ఈశ్వరానుగ్రహం అంటుంటారు. ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి? ఈ 6 లక్షణాలతో ఉండడమే ఈశ్వరానుగ్రహం. కాబట్టి 6 లక్షణాలని నిద్రలో కూడా మర్చిపోకూడదు. ఎందులో మర్చిపోకూడదు? మనం ఎప్పుడు మర్చిపోతున్నాం? శోకం వచ్చిందండి, పోయింది. మోహం వచ్చిందండి, పోయింది. నిద్ర వచ్చిందండి, పోయింది. భయం వచ్చిందండి, శుభ్రంగా పోయింది. సంకల్పాలు వచ్చినాయండి, ఇంకా పోయింది. చూడండి, ఆ మనసు యొక్క ధర్మాలు పనిచేయగానే పోయిందా పోలేదా? పోయింది. ఆకలి దప్పికలు వచ్చినాయండి, అప్పుడు ముందే పోయింది. జనన మరణాలు వచ్చినాయండి, అప్పుడు అసలే లేవు. చూడండి, ఈ క్షరపురుషుడు అప్పుడు ఏమైపోతున్నాడు? లేడు అప్పుడు. మరి వాడు ఉంటేనే అసలు ఇవన్నీ జరిగేది. ఏమేం జరగాలి? ఇప్పుడు జనన మరణాలు జరగాలి, ఆకలి దప్పికలు జరగాలి, శోకము, మోహము, భయము, నిద్ర, వ్యవహారం. ఈ 9 లక్షణాలు వాడి సమక్షంలో జరగవలసిందే. సరే, ఇంకా వేరే ఎవరు దానికి పనికి రారు. వాడు సహాయం చేస్తేనే ఈ 9 జరిగేది. ఇప్పుడు ఈ 9 వచ్చినప్పుడు వీడు ఎక్కడికి పోయాడు? ఇప్పుడు ఈ 9 మనకు లేవా? ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ పురుషుడు మనకి ఏమైపోతున్నాడు? మరుగైపోతున్నాడు. అంటే అర్థం ఏమిటట? నువ్వు ఏ రంగు బట్ట కట్టుకుంటే ఆ రంగులో ఉన్నట్టు తత్కాలవత అనుకుంటున్నావా లేదా? ఇవాళ తెల్లచీర కట్టుకున్నామండి, అబ్బా ఎంత తెల్లగా ఉన్నాలో నేను, ఇదేనా? ఎర్రచీర కడితే ఎర్రగా ఉన్నావు, నీలం చీర కడితే, నల్ల చీర కడితే దానికి ఉపమానం చెప్పారు. ఓ స్ఫటికలింగం ఉందండి, దానికి ఏ వర్ణం ఉంది? దానికి ఏ వర్ణం లేదు. దాని వెనకాల ఒక తెల్లటి వస్త్రం పెట్టాం, అప్పుడేమైంది? తెల్ల లింగం కాదు. ఓ ఎర్ర వస్త్రం పెట్టాం, నల్ల వస్త్రం పెట్టాం, అదే ఒక జ్యోతి పెట్టాం, జ్యోతిర్లింగం.
ఇప్పుడు స్ఫటికలింగంగా మారిదా? మారలేదు, ఆరోపించబడింది. వర్ణం అనేది ఏమైంది? ఇప్పుడు ఆరోపించబడింది. అలాగే పురుషుడేమీ మారలేదయ్యా ఈ 9 వచ్చినప్పుడు. మారితే విలక్షణ ఎట్ట అవుతాడు? మారితే సాక్షి ఎట్ట అవుతాడు? మారితే అవ్యవహారి ఎలా అవుతాడు? మారితే జ్ఞానం ఎలా అవుతుంది? ఓసారి జ్ఞానం ఓసారి అజ్ఞానం అంటావు ఏమిటి? ఇందాకే చెప్పా చపాతీ నేను కాదని నాకు తెలిసామా లేదా? లేదండి, రాత్రికి మాత్రం నేనేనండి, పొద్దున కాదండి. అలా రాత్రి నువ్వే చపాతీ ఎలా అవుతావు? నిద్రలో నేనేనండి. ఎలాగా? నిద్రలో చపాతీ నువ్వే అవుతుందాం. మెలకువలో కళలో నిద్రలో కూడా నువ్వు చపాతీ కాదు, కొమ్మరి కొండ కాదు, ఎప్పుడు కూడా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ క్షరపురుషుడు అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ 9 ఎప్పుడూ కాదు. ఈ 9 కలిగినప్పుడల్లా 2 నిర్ణయాలు వీడికి కలిగితే వీడు మరుగు అవ్వకుండా ఉంటాడు. తెర ముందు కనబడుతున్నాడండి, అప్పుడు ఇబ్బంది లేదుగా. తెర వెనక్కి పోయాడండి, అప్పుడు కనబడ్డిగా. అర్థమేనండి? ఈ 9 తెర ముందు పని చేస్తున్నప్పుడు వాడు కూడా ఎక్కడ ఉండాలి? తెర వెనక ఉండకూడదు, తెర ముందు ఉండాలి. తెర ముందు ఉంటే ఏమైనప్పుడు 10వ వాడు ఎవడని ప్రశ్న ఏమిటి? 10వ వాడు ఎదురు కూడా కనబడుతూనే ఉన్నాడుగా. అర్థమైందండి? కానీ ఈ 9 ప్రధానం అనుకుని జీవించేసాం, అప్పుడేమైపోయింది? ఈ 10వ వాడు తెర వెనక్కి పోయాడు. అర్థమైందండి? అలా పోకుండా 10వ వాడు ఎప్పుడూ తెర ముందే ఉండేటట్లుగా నువ్వు జీవించడమే సాధన. సాధన అంటే ఏమిటి? ఈ విలక్షణమైన వాడు, సాక్షి అయిన వాడు, అవ్యవహారి అయిన వాడు, జ్ఞానమే స్వరూపంగా ఉన్నవాడు, ప్రకాశమే నేనైన వాడు, కదలని వాడు ఎవడో వాడెవడు? అక్షర పురుషుడు. ఈ లక్షణాలన్నీ ఎవరివి? అక్షర పురుషుడివి, ఈశ్వరుడివి. వాడు ఎప్పుడూ తెర ముందే ఉంటాడు. తెర వెనక్కి పంపగలిగే శక్తి ఈ 9కి లేదు. కానీ మన జీవితంలో ఎలా కనబడుతుంది? ఆ సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వభర్త, సర్వకర్త, సర్వహర్త, అంత విశేషమైనటువంటి ఈశ్వరుడు కాస్త తెర మరుగైపోయి ఈ 9 తెర ముందు బాగా నాట్యం చేస్తున్నాయి. కాబట్టి మనం దేనివల్ల అని అడిగాం. ఎలా మారిపోయిందండి? అంత ఈశ్వరుణ్ణి జానబెట్టడు జనన మరణాలు, అక్కడ ఆకలి దప్పికలు, శోక మోహ భయ నిద్ర మరణం, అదే ఏమంటారు వ్యవహారం. ఈ 9 లక్షణాలు ఆ ఈశ్వరుని ఎలా కప్పేస్తాయండి? అలా ఎలా కప్పేసినాయంటారు? అజ్ఞానం చేత. అవేమి ఉన్నాయి అనుకున్నాడు, వీడు లేడు అనుకున్నాడు. ఎవడికి వాడిని వాడు మరిచిపోయాడు. ఇగ్నోరెన్స్ అంటే అర్థం ఏంటి? తన స్వరూపాన్ని తాను మరచిపోయాడు. తాను స్వరూపంగా ఈశ్వరుడు, వ్యవహారంగా జీవుడు. గుర్తుపెట్టుకోవాలండి ఇది. స్వరూపంగా ఎవరు? ఈశ్వరుడు. వ్యవహారంగా ఎవరు? జీవుడు. ఈవిడే వీళ్ళ అమ్మాయే, అంతేనా కాదా? వ్యవహారంగా ఇది మర్చిపోకూడదు. వ్యవహారంగా ఈ కాసేపు ఈవిడ తల్లి పాత్ర, ఈవిడ కాసేపు కూతురు పాత్ర. పాత్రలు అవి, వ్యవహార ధర్మం. అర్థమైందండి? స్వరూపం దృష్ట్యా చూసాం. అప్పుడెవరు? ఈవిడ ఈశ్వరే, ఆవిడ ఈశ్వరే. ఈవిడ ఈశ్వరుడే, ఆవిడ ఈశ్వరుడే. అక్కడేం భేదం లేదు. అర్థమైందండి? జనన మరణాలు ఏమైనా భేదం ఉందా ఇద్దరికి? ఆకలి దప్పికలు ఏమైనా భేదం ఉందా? అది లేదు. శోకం మోహం భయం నిద్ర వ్యవహారం, అక్కడ కూడా ఏం భేదం లేదండి. ఉందనుకుంటున్నారు మీరు అంతే. నా ఏడుపు వేరే, నీ ఏడుపు వేరే. అంతేనా కాదా? ఎందుకంటే నా దుఃఖానికి కారణం వేరే, నీ దుఃఖానికి కారణం వేరే. అంతేనా కాదా? నా దుఃఖానికి కారణం ఏమిటి? ఏదో ప్రైవేట్ జెట్ కొనుక్కోలేదని. సరే, ప్రైవేట్ జెట్ కొనుక్కున్నాడు. ఎక్కడ పెడతావు? విమానం కొనుక్కున్నాడండి. విమానం ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఉండేదేమో 3 అంతస్తులు 36 అంతస్తులు. ఎక్కడ పెడతావు? విమానం పెట్టడానికి ముందు ప్లేస్ ఉండాలా వద్దా? గుర్రం కొనుక్కున్నప్పుడు గుర్రాన్ని ఎక్కడ పెట్టాలో ఆలోచించాలా వద్దా? ఇప్పుడైనా డబ్బులు ఉన్నాయండి, విమానం కొనేసాడు. ఎక్కడ పెట్టాలి? విమానాశ్రయంలో పెట్టాలి అంతే. ఆ విమానాశ్రయంలో మళ్ళీ ఈ విమానం పెట్టడానికి స్పేస్ అద్దెకి తీసుకోవాలి, కొనుక్కోవాలి. లేకపోతే ఇప్పుడు ఎంత అవుతుందంటారు?
విమానం కొనడానికంటే విమానం పెట్టడానికి అయ్యేటటువంటి జాగా అద్దె 10 రెట్లు అవుతుంది. ఇప్పుడు ఈయన ఆస్తి ఖర్చు అవడానికి ఎంత టైం పడుతుంటారు? విమానం ఒకటి కొంటే చాలు అంతే. దీనికి పూర్వం పెద్దలు ఏం చెప్పేవాళ్ళు, ఏనుగు ఒకదాన్ని కొనిస్తానయ్యా నీకు అంటే, అదంతా నీకేది, నీకు ఏనుగు బహుమానంగా ఇస్తానంతే. నీకు బహుమతి ఏమి ఇవ్వాలి? ఏనుగు ఇచ్చేయాలి అంతే. ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తారండి ఏనుగు అంటారు. కేరళ వెళ్ళారనుకోండి మీరు, అక్కడ ఏనుగులు చాలా ఉంటాయి అనమాట. ఏమండి మా గుడి కట్టాం, మీ గుడికి ఏనుగుని ఇస్తామండి అయితే అంటారు. వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు, మీరు డబ్బులకి ఇవ్వక్కర్లా. కానీ ఆ గుడి ఏనుగుని మేపాల, ఏనుగుని మెయింటైన్ చేయాలంటే గుడి ఖర్చుకు 10 రెట్లు అవుతుంది ఏనుగుకి. గుడి కట్టడానికి ఏం ఖర్చు అవ్వదండి. గుడికి ఏనుగు ఉండే గుడి కట్టడానికి అయిన ఖర్చుకు 10 రెట్లు ఏనుగు అవుతుంది. పైగా అది శతాయుర్దాయం మనలాగా 100 ఏళ్ల పాటు ఉంటుందండి అది. మరి 100 ఏళ్ల పాటు ఏనుగుని మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదండి. ప్రతిరోజు దానికి లారీడు కావాలి, ఒక లారీడు కావాలి, గడ్డి కానీ చెరుకు కానీ ఏదైనా సరే దాని ఆహారం ఒక లారీ ఉంటుంది అది. మరి ఏనుగు కెపాసిటీ అది. మరి లారీ పెట్టాలంటే ఎంత కావాలి? లారీ చెరుకు పెట్టాలంటే 1,00,000 రూపాయలు కావాలి. రోజుకి ఒక ఏనుగు 1,00,000 రూపాయలు అవుతుందండి. మనకెంత అవుతుందండి? ఎన్ని సున్నాలు కొట్టేయాలో? 100 రూపాయలు అయితే మనకి ఎక్కి తక్కి అంటాం మనం. జనం కాదు, అమర్జానికి అలా కుదరదే. అలాగే మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 9లో ఇట్లా మునిగిపోతున్నాము. వ్యవహారంలో మునిగిపోతున్నాం, నిద్ర వచ్చినప్పుడు మునిగిపోతున్నాం, భయం వచ్చినప్పుడు మునిగిపోతున్నాం, శోకమోహాలు వచ్చినప్పుడు మునిగిపోతున్నాం. ఎందుకని? అజ్ఞానం చేత. ఆ మాట ఇక్కడ ఇంత గొడవ ఎందుకు చెప్పాల్సి వచ్చిందయ్యా అంటే, నరద్వారం పురం పుణ్యమైతేర్భావై సమన్వితం వ్యాప్యశేతే మహాత్మాయ తస్మాత్ పురుష ఉచ్యతే. వెరీ వెరీ ఇంపార్టెంట్. పురుషుడు అనే దానికి నిర్వచనం అండి ఇది. ఏమిటయ్యా ఇదంటే, అనేక భావములతో కూడుకొని పుణ్యమైన నవద్వారపురం అనేటటువంటి శరీరమునందు వ్యాపించి ఉన్న మహాత్ముడు పురుషుడని చెప్పబడుతున్నారు. దేహములో దేహి అయిన వాడు పురుషుడని భావం. కానీ శాంతి పర్వం ఎందులోదండి ఇది? మహాభారతం. మహాభారతంలో శాంతి పర్వంలో వ్యాస భగవానుడు చెప్పాడు, ఆసీత్ పురా ఇది విగ్రహం కృత్వా వ్యుత్పాదిత పురుష. ముందుండినవాడు అనే అర్థంతో ఈ పురుష పదం ఉత్పన్నమైనది. కనుక పురాణ పురుషుడు పురుష శబ్దముచే తెలుపబడుతున్నాడు. భగవంతుడు ఏం చెప్పుకున్నాడు భగవద్గీతలో? నేను పురాణ పురుషుడను, సనాదిగా ఉన్నాను, అనంత విశ్వం రాకముందు కూడా ఉన్నాను రా బాబు, నేను పురుషోత్తముడను. అందుకని పురుషోత్తమ ప్రాప్తి ఒకటి పెట్టారు అక్కడ. ఆ యోగంలో చెప్తాడనమాట, నాయన నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పాను రా బాబు, సూర్యుడి కంటే ముందున్నాను, దానికంటే ముందున్నాను, సనాతనం పురాణ పురుషుడను నేను. ముందు నేనే ఉన్నాను రా బాబు, తర్వాతే మీరంతా. సరే నీకు నాకు తేడా ఏమిటని అడిగాడు అర్జునుడు. మనకంటే తెలివైన వాడు కదా, మన తరఫున అడిగేశాడు. అడిగితే ఆయన ఏమన్నా అంటే, నేను అప్పటి నుంచి ఎప్పటిదాకా ఏమయ్యానో నాకు తెలుసు, నువ్వేమయ్యావో నీకు తెలియదు అంతే. అది రెండో మాట మనం రాసుకున్నాం, అక్కడ లేదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నా కర్మ దివ్యం, అవన్నీ నాకు తెలుసు. దివ్యం అంటే ఏంటి? తెలిసి చేయటం. భవ్యం, నీ కర్మ భవ్యం. ఎందుకని? మరుపుతో చేస్తున్నాం. జ్ఞానంతో చేస్తే దివ్యం. గుర్తుపెట్టుకోవాలి, దివ్యం అంటే ఏదో ఊహించుకోకూడదు. జ్ఞానంతో కర్మ చేస్తే దివ్యం, అజ్ఞానంతో చేస్తే భవ్యం. అజ్ఞానం అంటే మరుపు, అంటే తనను తాను మరిచిపోయి కర్మ చేశాడు, వాడు భవ్యం. వాడు భవం అనే బంధం చేత భవం అనేటటువంటి బాధకు గురవుతాడు. భవము అంటే జననం మరణం. సరే, ఇప్పుడు ఎక్కడ దాకా విచారణ చేశాము? 3 జంటలు విచారణ చేశామండి. ఏమిటవి? జనన మరణాలు, ఆకలి దప్పికలు, శోకమోహాలు. ఈ 6టికి 6 కష్టాలని పేరు, షడూర్ములు. ఈ 6 కష్టాలులో ఎవరైతే మునిగిపోతున్నాడో, బాధించబడుతున్నాడో, బంధించబడుతున్నాడో వాడే జీవుడు, వాడే క్షరపురుషుడు. విలక్షణమైన వాడు పురుషుడు, అక్షర పురుషుడు. ఒక అక్షరమే తేడా, క్షర అక్షర. ఈ క్షర పురుషుడు ఉపాధులు మార్చేస్తూ ఉంటాడు. ఈ జన్మలో పని అవ్వలేదండి,
స్త్రీగా పని అవ్వలేదు. అప్పుడేం చేయాలి? ఏం పని అవ్వలేదు? ఏం పని అవ్వలేదు? నేను అక్షర పురుషుడననే జ్ఞానం పొందలేదు. ఇప్పుడు అజ్ఞానము జ్ఞానం ఎవరికి? క్షరపురుషుడికి. అక్షర పురుషుడు ఎప్పుడు జ్ఞాన స్వరూపుడే. ఒకసారి జ్ఞానం, ఒకసారి అజ్ఞానం అన్న గొడవ ఎవరికి? ఈ క్షరపురుషుడికే. వ్యవహారంలో మునిగిపోయాడు, అప్పుడెవడు? అజ్ఞాని. విలక్షణంగా ఉన్నాడు, అప్పుడెవరు? జ్ఞాని. ఉదాహరణ చెప్తాను మీకు. మీ పక్కింటో ఏదో గొడవ అయిందండి, మీరు ఇల్లు ఏం కల్పించుకోలే, ఊరక చూస్తూ ఉన్నారు. గొడవ పడ్డారన్న సంగతి తెలుసు మీకు, మీ ఇంట్లో వినపడుతూ ఉంటాయి కదా. సరే, మీరేమైనా వెళ్ళి కలిగించుకున్నారా? మనకెందుకండి అన్నావా లేదా? ఎందుకని? విలక్షణం, సాక్షి, అవ్యవహారి, జ్ఞానం. ఏదో వాళ్ళ తిప్పలు ఏదో వాళ్ళు పడుతున్నారండి. మన ఇంట్లో ఎన్ని గొడవలు లేవు, వాళ్ళ ఇంట్లో కూడా ఏవో ఉంటాయి. దానికోసం మనం వెళ్ళి చేసేది ఏమిటి? జ్ఞానమేనా కాదా? ఇప్పుడు అంతేనా కదా? అవ్యవహారి, జ్ఞానం, ప్రకాశం. మనకెందుకండి బాబు? ఊరుకోండి, మీరు ఊరుకోండి. ఎవరో ఏదో ఇంకో మాట ఎక్కువ అన్నాడని అనగానే ఊరుకోవయ్యా బాబు, ఒకటి నాకు అర్థం. అది కూడా ఏమన్నా అంటే కత్తట్టుకోసారి సరిపోతుంది నీకు అని భయపడబెట్టాడు. చూడండి, మామూలుగా చెప్తే వినొచ్చు కదా, ఊరుకోవచ్చుగా. కత్తెత్తుకోసారి అయ్యో అయ్యో ఊరయ్యా మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? సాక్షి అన్న దగ్గర నుంచి మనోధర్మంలోకి దిగేశాడు. దిగ్గానే ఏమైపోయింది? అయితే ఊరు. ఎప్పటికప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సాక్షిత్వంతో ఉండి సమాధానాన్ని సరిపెట్టుకుంటే జ్ఞానం, విలక్షణంగా ఉండి సరిపెట్టుకుంటే జ్ఞానం, అవ్యవహారిగా ఉండి సరిపెడితే జ్ఞానం, ప్రకాశంగా ఉంటే అసలు గొడవే లేదు. అంతేనా కదా? కదలకుండా ఉంటే అసలు చిక్కేలేదు, అసలు వినయపడలేదు. గొడవపడ్డారా? నాకేం తెలియదే అన్నాడు. ఆయన సమాధినిష్ఠుడే ఇంట్లో ఉన్నాడండి. పక్కింటో ఎవరో గొడవ పడ్డారు. ఆయన అడిగాం, ఏమంటే పక్కింటో గొడవ అని తెలుసా? ఏమని నాకు అది మీరు ఇంటనే ఉన్నారు. అయితే మనకు తెలివి బయటకు ఉండాలన్న విషయం ఏమిటి? మన గొడవ మనం ఈశ్వరుడు, భగవంతుడు, క్షరపురుషుడు, అక్షర పురుషుడు. ఈ గొడవ తేల్చడమే సరిపోవడం లేదు. ఆ గొడవ సంగతి మనకి ఎందుకండి అన్నామనుకోండి, అప్పుడేమైపోయింది? ఎందుకని పుడుతూనే ఈ గొడవ కోసం పుట్టావు నువ్వు. క్షరపురుషుడా, అక్షర పురుషుడా అన్న గొడవ ఒక్క మానవోపాధిలోనే పరిష్కారం అవుతుంది. మిగిలిన ఏ ఉపాధిలో కూడా పరిష్కారం అవ్వదు. నేను అక్షర పురుషుడను అన్న నిర్ణయాత్మక స్థితి పొందగలగడానికి అవకాశం మానవోపాధి. ఎప్పటికీ మారిన వాడినండి నేను, ఎప్పటికీ కదలని వాడిని, ఎప్పటికీ ప్రకాశాన్నే, ఎప్పటికీ జ్ఞానాన్నే. అసలు మరుపు అనే అవకాశం లేదు, అజ్ఞానం అనే అవకాశం లేనే లేదు. నేనెప్పుడూ సచ్చిదానంద స్వరూపం. సత్ అంటే ఎప్పుడూ ఉన్నవాడిని, చిత్ అంటే ఎప్పుడూ ప్రకాశమే, ఆనందం అంటే ఎప్పుడూ ఆనందమే, ఎప్పుడూ విలక్షణమే. ఆ విలక్షణమైన ఆనందాన్ని ఆనందం ఉంటున్నాం అక్కడ. ఇదేదో గులాబ్ జామున్ తింటూ బాగుందని చెప్పడం కాదు వ్యవహారం. ఇది వ్యవహారం చేత వచ్చిన ఆనందం కాదు, ఇది విషయం చేత వచ్చిన ఆనందం కాదు, ఇది శరీరం చేత వచ్చిన ఆనందం కాదు, ఇది ఇంద్రియాల చేత వచ్చిన ఆనందం కాదు, ఇది ప్రపంచం వలన కలిగిన ఆనందం కాదు, ఇది వస్తుజనిత ఆనందం కాదు. ఎందుకు వీటన్నింటినీ కాదంటున్నావు? ఎందుకు వీటన్నింటినీ కాదంటున్నావు? ఎందుకు వీటన్నింటినీ కాదంటున్నావు? ఇవి ప్రతీతి, ఇవి ప్రతిబింబ ఆనందం. ఏమిటండి ఇవన్నీ? ప్రతిబింబ ఆనందం. ఇది అద్దం మీద నిలబడంతసేపే. ఆవిడ అందగత్తి ఎంతసేపు? అద్దం మీద నిలబడంతసేపే. తర్వాత ఎవరు గుర్తిస్తారు ఆవిడని? ఆవిడ గుర్తించాలన్నా అద్దం మీద నిలబడి గుర్తించుకోవాల్సిందే. అంతేనా కాదా? మిగిలిన టైం అప్పుడు అందరిలో ఆవిడ కూడా ఒకటి. అంతేనా కాదా? మన సూర్యుడు మనకి గొప్పనా కాదా? నక్షత్రాలతో చూస్తే ఆయన కూడా నక్షత్రం. అంతేనా కదా? ఏం ఆయన గొప్ప ఏమిటి? నీకు సూర్యనారాయణుడు, నీకు ఆదిత్యుడు, బ్రహ్మాండం, ఆదిత్య స్తోత్రం చదువుకుని రోజు సూర్య నమస్కారం చేసుకుని నాకు దేవుడు సూర్యుడేనండి, నాకు అదండి ఇదండి, నువ్వు ఎన్ని గొప్పలైనా చెప్పచ్చు. కొద్దిగా మన బ్రహ్మాండం అవతలకి వెళ్ళి చూసాం, అప్పుడేమైంది? ఈయన కూడా నక్షత్రం. అంతే. ఇలాంటి వాళ్ళు అక్కడ కోట్ల మంది ఉన్నారు అక్కడ. అంతేనా కదా? మన గెలాక్సీ మిల్కీ వే పాలపంతా గెలాక్సీలో వెళ్ళామండి. అప్పుడు ఇట్లాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి అక్కడ. అంతేనా కదా? ఇంకా కొద్దిగా దూరం అవతలకి వెళ్ళి మన గెలాక్సీ దాటి అవతలకి వెళ్ళి చూసాం. అనంత కోటి గెలాక్సీలు ఉన్నాయి అవతల.
ప్రతి అవతలకి వెళ్ళే కొద్దీ ఇదేమైపోయింది, అత్యంత అల్పం అయిపోయింది. తేనా కదా? ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కింగేనా కదా? మీ ఇంటికి యజమాని ఎవరు? నేనేనండి తెలుసా, ఈ ఇంటికి యజమాని ఎవరు? ఏదో ఒకసారి బయటికి రా, అప్పుడేమైంది, అల్పమైపోయింది. అంతేనే కదా? అంటే వ్యష్టి సమిష్టి, సాపేక్షం నిరపేక్షం. జ్ఞానాన్ని నిర్వచించాలంటే అయితే వ్యష్టి దృక్పథంతో చెప్తున్నావా, లేదా సమిష్టి దృక్పథంతో చెప్తున్నావా, లేదా సాపేక్ష దృష్టితో చెప్తున్నావా, లేదంటే నిరపేక్ష దృష్టితో చెప్తున్నావా? అంటే అర్థం ఏంటి? అబ్సల్యూటా, రిలేటివా? నిరపేక్షం అంటే అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఎక్కడ దాకా చెప్పాలి? అబ్బో పురుషోత్తముడు దాకా చెప్పాలి. అందుకని పురుష సూక్తం ఎక్కడ దాకా చెప్పింది? పురుషోత్తముడు. అర్థమేనండి? పురుష సూక్తం అంటే ఎవరి గురించి చెప్పిందంటే ఆ పురుషోత్తముడు, ఆ అక్షర పురుషుడు, వాళ్ళిద్దరి మధ్య చెప్పింది. అక్షర పురుషుడు దాకా చెప్పాలి. ఎందుకని వాళ్ళ దృష్టిలో క్షరపురుషుడు లేడు. ఇక్కడ నేను చెప్పారయ్యా అంటే గెలాక్టిక్ సెంటర్, విష్ణునాభి అని సంస్కృతంలో దానికి పేరు. పాలపంత మధ్య భాగం ఉందే దాన్ని ఏమంటారు? గెలాక్టిక్ సెంటర్ అంటారండి. ఆ గెలాక్టిక్ సెంటర్ని విష్ణునాభి అంటారు. ఈ పాల సముద్రం అంటే ఆ పాలపంతే పాల సముద్రం, వేరే ఇంకేమీ లేదు. తెల్లగా కనబడుతున్నటువంటి నక్షత్ర కాంతిని అంతా కూడా పాల సముద్రంగా పోల్చి చెప్పారు. పాల సముద్రం మీద హాయిగా పడుకున్న ఆయన ఎవరు? ఆ విష్ణుమూర్తి. ఆయన ఆ విష్ణునాభి, ఆ గెలాక్టిక్ సెంటర్లో ఒక శక్తి. అదేమిటంటే ఆయన రూపం ఒక శక్తి, గెలాక్సీని తిప్పేటటువంటి శక్తి. ఎవరండి ఆయన? గెలాక్సీలో అనంతకోటి బ్రహ్మాండాలు గిరగిరా తిప్పేటటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తి ఎవరు? ఆయనే ఆ విష్ణుమూర్తి. ఆయన చతుర్భుజుడే ఉన్నట్ట. చతుర్భుజుడు అవడం ఏంటండి? మనిషి అయితే 4 భుజాలు ఉన్నాయని చెప్పచ్చు, కానీ అట్లా చెప్పలేదు. 4 భుజాలంటే అర్థం ఏమిటి? ఆ గెలాక్సీని మనం అర్థం చేసుకోవడానికి 4 భాగాలుగా విభజించి చూస్తున్నాం. అంతే. అక్కడ మానవాకారము లేదు, ఆ మానవాకారం చేతిలో ఏ ఆయుధాలు లేవు, ఆయనకు వేరే పనిపాట లేదేమిటి. పైగా ఏమిటో ఆయన ఎప్పుడూ పడుకొని ఉంటాడండి బాబు, వేరే పనిపాట లేదండి. అని చెప్పారయ్యా ఇవన్నీ క్షరపురుషుడు మనసుతో ఊహించినటువంటి ఊహలు. ఆయన వాస్తవ స్థితి ఆయనకు ఉంది, లేకపోయినప్పుడు ఆయన లేడు అనకూడదు. వచ్చిన తర్వాత ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఈ ఊహనంగానే చార్వాకులు వచ్చేసారు, పదార్థవాదులు వచ్చేసారు. అయితే అంతా ట్రాష్. మీ పురాణాలన్నీ పుక్కిట పురాణాలే, అవన్నీ మీ ఊహలే, అవి సత్యదూరమైనటువంటివి, వాస్తవం కాదు, మీరు అవన్నీ నమ్మి మీరు భ్రాంతులై చెడిపోతున్నారు అన్నారు. ఓరే బాబు, మాకు తెలుసు సత్యమేమిటో మాకు తెలుసు. ఎందుకని? సచ్చిదానంద లక్షణం చెప్పింది ఎవరు? మనమే. వేదమే మొదట ప్రతిపాదించింది. నాయన నీ స్వరూపం ఏమిటి? సత్తు చిత్తు ఆనందం. నువ్వు విష్ణు స్వరూపుడు, నువ్వు నారాయణ స్వరూపుడు, నువ్వు శివస్వరూపుడు. నీ స్వరూపమే అసలు అది. ఇంకా వ్యవహారానికి వచ్చిన తర్వాత నీ గోల అంటావా? ఆ గోల ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది అంతే. అదంతా ఎందులోది? శరీరం, ప్రాణం, మనస్సు. అర్థమైందండి? ఇప్పుడు 4వ గోల చూద్దాం. అదేమిటి? బుద్ధి. ఆ గోల కూడా వదిలించేస్తే ఉన్న చైతన్యమే. అర్థమైందండి? క్షరపురుషుడికి 4వ సమస్య ఏమిటి? బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి అనగా ఏమి? గర్భస్థ శిశువుకి బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెట్టాలండి విచారణ. గర్భస్థ శిశువుకి బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? ఎప్పుడు పుట్టాలో ఎవరు చెప్పారు ఆయనకి? ఎప్పుడు పుట్టాలో ఎవరు చెప్పారు ఆయనకి? తల్లేనా చెప్పింది కాదా? మీరు కనేటప్పుడు మీరు మీ లోపల ఉన్న శిశువుకి చెప్పాలి కదా, బయటికి రాదు నీకు, అక్కడ ఆల్రెడీ డెలివరీ డేట్ కూడా రాసేసాం, అక్కడ బయటికి రా అంటే వచ్చేస్తాడు ఎవడు. మరి ఈ తల్లి గారికి ఉన్న శరీర ప్రాణ మనోబుద్ధులు ఆ గర్భస్థ శిశువు మీద మరి వాడందరూ వచ్చేవరకు ఇప్పుడు వెయిట్ చేయవచ్చు. ఏం చెప్పారు? పైగా నొప్పులు రావడం మొదలైనాయండి. ఏం చెప్పారు? ఓర్పు పట్టు తల్లి, ప్లీజ్ వెయిట్, 1 రోజు చూద్దాం, 2 రోజులు చూద్దాం, 3వ రోజు చూద్దాం, అప్పటికీ కాకపోతే
అప్పుడు వేరే మార్గాలు ఏమైనా ఆలోచిద్దాం. ఇలా నిదానంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈవిడేమో ఇక్కడ మెలికలు తిరిగిపోతూ ఉంటుంది బెడ్ మీద. అంతేనా కదా? తల్లిని ఒక ఆట ఆడించి విడిచిపెట్టేసేటి పుట్టేటప్పుడే. ప్రసవ వేదన ద్వారా ప్రసవ వేదన నీకా వాడిగా? కాల రూపంలో బుద్ధి పనిచేస్తోంది గర్భస్థ శిశువులో. ఎప్పుడు పుట్టాలో వాడికి ఎలా తెలిసింది మరి? కాలం, ఈ సమయానికి పుట్టాలి, ఇలా పుట్టాలి. రావణాసురుడు పెద్ద ఏడుస్తూ పుట్టాడు, పెద్ద రావణ చేస్తూ పుట్టాడని వాడి ఏడుపుకి దిక్కులు పెకటెళ్ళిపోయినాయట, నవగ్రహాలు గతులు తప్పినాయట, అంత పెద్ద శబ్దం చేశాడట. దాన్ని చూసి వెంటనే వాడికి పేరేమిటాడ? రావణ చేస్తూ పుట్టేటప్పుడు రావణుడు అని పేరు. అంతే. మరి అష్టమి గర్భంలో నేను పుడుతున్నానని కృష్ణుడు చెప్పాడు. ఎలా పుడుతున్నాను, ఎలా విష్ణువు ముందు దర్శనమిచ్చి చెప్పాడు నేను వస్తున్నాను. మరి ఎలా చెప్పాడు? ఎందుకని చెప్పాడంటే ఆయనే అక్షర పురుషుడు, ఆయనే క్షర పురుషుడు కూడా. 2 పాత్రలు ఒకడే వేశాడు. వేస్తే సద్గురు అవుతాడు, అవతారుడు అవుతాడు. ఎవరయ్యా సద్గురువులు అవతారులు అంటే? 2 పాత్రలు ఒకేసారి వేశాడు. అక్షర పురుషుడనే జ్ఞానము ఉంది ఆయనకి, క్షర పురుషుడనే వ్యవహారం కూడా ఉంది. ఆ అక్షర పురుషుడనే జ్ఞానంతో ఈ క్షర పురుషుడనే వ్యవహారాన్ని ఆయనే డిజైన్ చేసుకున్నాడు. ఆయనే కావాల్సిన వాళ్ళందరినీ ఏరుకున్నాడు, కావాల్సిన వాళ్ళందరితో కలిసి పనిచేసాడు, ధర్మ సంస్థాపనని పూర్తి చేశాడు. ఏ సద్గురు అయినా అవతారుడిలో అయినా కానీ ఈ 2 లక్షణాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. అర్థమైందండి? పైగా వాళ్ళకు పురుషోత్తముడు అనే జ్ఞానం కూడా ఉంది. ఈ పురుషత్రయానికి సంబంధించిన పూర్ణ జ్ఞానం ఉన్నవాళ్లే అవతారులు, సద్గురువులు. మర్చిపోకూడదండి. ఎవరిని పెడితే వాళ్ళని సద్గురువులని, ఎవరిని పెడితే వాళ్ళని అవతారులని, ఎవరిని పెడితే వాళ్ళని భగవాన్ అని, ఎవరిని పెడితే వాళ్ళకి ముందు ఓ బిరుదు తగిలించేసామనుకోండి. అర్థమేనండి? ఈ సంవత్సరానికి గురువు గారు, వచ్చే సంవత్సరానికి సద్గురువు గారు, ఆపై సంవత్సరానికి భగవాన్, ఆ తర్వాత శ్రీ 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 శ్రీ. దానివల్ల ప్రయోజనం ఏముంది? అంతేనా కాదా? జగద్గురు నెక్స్ట్. ఇలా ఈ పేర్లన్నీ పెట్టుకుంటే ఈ పేర్ల వల్ల ఒరిగేది ఏమి లేదు దీనివల్ల. అలా లేని వాళ్ళు పేరుతో సంబంధం లేకుండా అసలు ఎవరు సద్గురువో ఎవరు అవతారులో తెలియకుండానే వాళ్ళ పని వాళ్ళు నిర్వహించేవాళ్ళు భారతదేశంలో కోట్లాది మంది. అసలు వాళ్ళు సద్గురువులని, వాళ్ళ అవతారులని వాళ్ళ పక్కింటి వాడికి కాదు కదా, వాళ్ళింటి వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారంతే. సమిష్టి అక్షర పురుషుడు ఎక్కడ పని చేయాలి? బ్రహ్మాండం మీద, సమిష్టి మీద పని చేయాలి. ఆయనకి వెష్టితో పని లేదు. ఆయన వెష్టి కోసం పుట్టలేదు, కానీ పుట్టినట్టు నటిస్తాడు అంతే. కాసేపు నీలాగానే ఉన్నట్టే, నీలాగానే తిన్నట్టే, నీలాగానే ఉద్యోగం చేసినట్టే, నీలాగానే చేసినట్టే, అంతా నీలాగానే, కానీ నీ వలె కాదు. చాలా తేడా ఉందండి. నీలాగా ఉండడం నటన. ఆయన రాముడులాగా నటిస్తాడు, రాముడు వలె ఉండమనండి చూద్దాం. కృష్ణుడు లాగా నటించాడండి ఆయన, అవునా కదా? ఓ పెద్ద మహానుభావుడు, ఎప్పుడు చూసినా కృష్ణుడు వేషం ఆయనే. అప్పుడు ఆయన ఏంటి? కృష్ణుడు లాగా నటించాడు. అర్థమైందండి? ఆయన నిత్య జీవితాన్ని చూసాం. అప్పుడు కృష్ణుడు వలె ఉన్నాడా? లేడు. కృష్ణుడు వలె ఉండాలంటే ఆ కెపాసిటీ ఉండాలి. ఈశ్వరుడు వలె ఉండాలంటే ఈశ్వరుడుకున్న కెపాసిటీ ఉండాలి. అలా కెపాసిటీతో ఉన్నవాళ్ళు ఎవరు? సద్గురు. ఆ సామర్థ్యానికి సద్గురు అని పేరు, ఆ సామర్థ్యానికి అవతారుడు అని పేరు, ఆ సామర్థ్యానికి భగవాన్ అని పేరు, ఆ సామర్థ్యానికి జగద్గురు అని పేరు. శంకరులను ఒకరినే జగద్గురు అని, శ్రీకృష్ణమూర్తిని ఒకరినే జగద్గురు అని ఎందుకంటున్నాం? వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చెప్తున్నాం. అంతేగాని వాళ్ళు చేసిన పనులను ఏదో వ్యవహారం, కాసేపు ఏదో అక్కడ డ్యాన్స్ చేశాడు, ఇక్కడ డ్యాన్స్ చేశాడు, కాసేపు రేపల్లో డ్యాన్స్ చేశాడండి, కాసేపు మధ్యలో డ్యాన్స్ చేశాడండి, బాగా ఆడాడండి, బాగా డ్యాన్స్ చేసాడండి, రాసలో బాగా ఆడాడు తెలుసా, కాబట్టి ఆయన కృష్ణుడు అయ్యాడు అన్నాం అనుకోండి. ఎంత అల్పభావన ఆలోచించండి. కాబట్టి ఏదో ఒకరిని కన్నాడనో, 50 మందిని కన్నాడనో, 100 మందిని కన్నాడనో, పెంచాడనో, పోషించాడనో, ఏదో మామూలు జీవ వ్యవహారంతో చెబితే అదంతా అల్పభావన. నీ బుద్ధి జరిగలేదు. దేని ఎందైనా సరే బుద్ధికున్న ఒక గొప్ప సమస్య ఏమిటంటే, అది మొన్న మీకు 3 మాటలు చెప్పే, మాటికి రోజు మారిపోతున్నారు. ఆభాస, అవభాస, అధ్యాస.
అర్థమైందండి? ఏంటండి? ఆభాస, అవభాస, అధ్యాస. ఈ మూడు బుద్ధికి ఉన్న మైనస్లు. బుద్ధికి మూడు బలహీనతలు ఉన్నాయి, ఒక బలం ఉంది. బుద్ధికి 4 లక్షణాలు ఉన్నాయండి. ఒకటేమిటి? జ్ఞానం, నిశ్చయాత్మకత. దాన్ని ఏమంటారండి? నిశ్చయాత్మకత. బుద్ధిని వాడామంటే ఖచ్చితంగా అటు డిసైడ్ చేసేది. ఏమంటే ఇది ఉప్పు అంటారా పప్పు అంటారా అని అడిగారు అనుకోండి, ఎవరిని వాడాలి ఇప్పుడు? శరీరాన్ని వాడాలి, ప్రాణాన్ని వాడాలి, మనసును కూడా వాడాలి. కానీ ఈ మూడు అంత పర్ఫెక్ట్గా తేల్చలేవు. కానీ బుద్ధిని వాడాం, అప్పుడేమైంది? ఇది ఉప్పే, ఇది పప్పే. ఏమండి అమెరికాలో అయినా అంతే, ఇండియాలో అయినా అంతే, భూమండలం మీద ఎక్కడికి వెళ్ళినా ఉప్పు ఉప్పే, పప్పు పప్పే, అంతే. అలాగే కరెంటే. అమెరికాలో కరెంటు కదా, ఇండియాలో కరెంటు కదా. ఎక్కడైనా ఆ శక్తి రూపాన్ని నిర్ణయం చేయాలండి. ఆ నిశ్చయాత్మకో బుద్ధి, అది దాని బలం. అర్థమైందండి? బలహీనత ఏమిటి? ఆభాస, అవభాస, అధ్యాస. ఈ మూడు బాగా తెలియాలండి మీకు. ఎందుకు ఇదంతా నా గొడవ అంటే, నేను అవతల శ్లోకం చెప్పాలంటే ఇదంతా మీకు తెలిస్తే తప్ప చెప్పడానికి వీలు కాదు. అంటే వివేక చూడమని ఇంత లోతుగా చెప్తుందండి. ఒక మాటతో ఇంత లోతుగా స్ఫురింపజేసేందుకు మనం చివరికి వచ్చేసాం. చివరి భాగం చదువుతున్నాం. ఇవన్నీ ముందు చర్చించేశారు ఆల్రెడీ. మీరు అవన్నీ చదవలేదు కాబట్టి అవన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. సరే, ఇంతకీ ఆ మూడు బలహీనతలు ఏమిటయ్యా అంటే, ఒకటి అక్కడ ఉంటుంది, అర్థమైందంటే దానికి చూస్తుంది, అది తెలుస్తుంది కూడా, కానీ ఒకలాగా అనుకుంటుంది. ఎలాగా? ఛాయా పురుషవత్ ఆభాస. ఒక ఉపమానం చెప్తున్నారు. ఆభాస అంటే ఏంటండి? ఛాయా పురుషవత్ అంటే అర్థం ఏంటంటే, ఓ చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు నడుస్తుంటే వాడి నీడ వెనక్కబడుతుంది. వాడి వెనక ఇంకొకడు వస్తున్నాడు అనుకుంటాడు. వెనక్కి తిరిగి చూస్తే నీడ అక్కడ ఉండదు. అరే మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ వచ్చేస్తుంది. వాడికి భయం వస్తుంది. అప్పటిదాకా భయం రాదండి వాడికి. అర్థమైందండి? ఛాయా పురుషవత్. ఇదేంటండి? ఇది ఆభాస. ఇది బుద్ధికి కలిగినటువంటి విలంబన. ఏమంటారంటే దీన్ని? విలంబన. అంటే వాస్తవం కాదని వాడికి తెలిసిపోతుంది. 4వ సంవత్సరం వచ్చేటప్పటికి పోతుంది ఇది. ఆ 1 సంవత్సరం పాటు ఉంటుంది ఇది. 6 నెలల్లో సంవత్సరం వాడు ఆ భయపడ్డంత కాలం ఉంటుంది. ఏం లేదురా అని వాళ్ళ నాన్న ఎంతసేపో చెప్తాడు, వాళ్ళ అమ్మ ఎంతసేపో చెప్తుంది, అది నీ నీడరా బాబని. అబ్బే. కానీ వాడికి ఆ వికాసం, చైతన్య స్పర్శ పెరిగింది. ఇందాక మనసుకు వచ్చినప్పుడు ఎంత? 50-50. బుద్ధికి వచ్చేటప్పటికి 75-25. 75 చైతన్యం, 25 జడం. అర్థమైందండి? ఆ 25 జడం యొక్క ప్రభావం చేత ఈ ఛాయా పురుషవత్ అనే ఆభాస కలుగుతుంది. ఇంతకీ ఈవిడ అమ్మాయి అంటావా అమ్మంటావా? అమ్మాయి అంటావా అమ్మంటావా అమ్మమ్మంటావా? అమ్మాయి అంటావా అమ్మంటావా అమ్మమ్మంటావా తాతమ్మంటావా అని అడిగామనుకోండి, ఏం చెప్పాలి ఇప్పుడు? ఆ మిగిలిన 3 లేరా? ఏరి ఛాయా పురుషవత్. ఈ అమ్మాయి అనేటటువంటి రూపం వెనకాల నీడ వలె ఆ 3 పాత్రలు ఉన్నాయి. ఆ 3 పాత్రలే తప్ప అవి స్వరూపం కాదు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పోయే వరకు అమ్మాయి అనేది ఇవిడ స్వరూపం. ఇవిడ అమ్మ ఎందుకు అవుతుంది? అవదు. అమ్మమ్మ ఎందుకు అవుతుంది? అసలు అవ్వదు. తాతమ్మ ఎందుకు అవుతుంది? అంతకంటే అవదు. ఆయనకి ఈవిడ కష్టపడదేముంది? ఈవిడేం కష్టపడలేదు, ఇదేనే కదా. మరి ఈవిడ స్వరూపం మారిపోయిందంటే అదేమిటి? ఈవిడేం స్వరూపం మారలే. అలాగే నువ్వు పురుషోత్తముడివి. నీ వాస్తవ స్వరూపం ఏమిటి? పురుషోత్తం. మధ్యలో అక్షర పురుషుడు అయ్యానంటావేమిటి? మధ్యలో క్షర పురుషుడు అయ్యానంటావేమిటి? అవి 2 నీ పాత్రలయ్యా బాబు. ఈ అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ ఎలా ఇక్కడ వ్యవహారంలో పాత్రలో, అక్కడ బ్రహ్మాండ వ్యవహారం కోసం అక్షర పురుషుడు అయ్యావు, ఇక్కడ పిండాండ వ్యవహారం కోసం క్షర పురుషుడు అయ్యావు. అవ్వలేదు, పాత్రలవి. చూడండి, నాటకాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఇది. ఈ నాటకం ముడి విప్పేది ఎవరు? బుద్ధే. గుర్తుపెట్టుకోండి, నాటకం ముడి విప్పగలిగే శక్తి ఎవరికి ఉంది? ఇప్పుడు బుద్ధి. ఎందుకని? నిశ్చయాత్మకో బుద్ధి. ఇలా చూడాలి అంటే ఇది దేని పోగొట్టుకోవాలి? ఆ పాత్రలకు సంబంధించిన ఆభాసను పోగొట్టేయాలి, వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? రోజువారీ జీవితం పాత్రే సత్యం అమ్మ.
ఆ పాత్రోచిత వ్యవహారమే ధర్మం అన్నాం. అమ్మతో అట్లా మాట్లాడొచ్చా, అమ్మమ్మతో ఇట్లా మాట్లాడొచ్చా, తాతమ్మతో అలా మాట్లాడొచ్చా? అసలు వాడి స్వరూపంతో వాడు అలా ఉండొచ్చా? ముందు ప్రశ్న ఎక్కడేసుకోవాలి నన్ను అడిగేయడం ముందు. చూడండి, ప్రపంచంలో వాద వివాదాలన్నీ ఎక్కడొస్తాయి? ఆ పాత్రోచిత వ్యవహారం మీదే. భర్త గారు భార్య గారితో అలా ఉండొచ్చా, భార్య గారు భర్త గారితో ఇలా ఉండొచ్చా? అయ్యా, రెండు పాత్రలు కదండి అవి, నాటకం కదా. నాటకంలో పాత్రకి నీ నిజస్వరూపానికి ఏమిటి సంబంధం? ఛాయాపురుషవత్, మర్చిపోకూడదండి ఇది. ఏమిటిది? ఛాయాపురుషవత్, ఆభాస. అయ్యా బాబు, నీ నీడయ్యా బాబు. ఒకటి అయిపోయినట్టు. నెక్స్ట్ రెండోది ఏంటి? అవభాస. అవభాస అంటే అర్థం ఏమిటంటే కళ. అవభాస అంటే ఏమిటి? కళ. ఏమిటయ్యా కళ అంటే, రాత్రి నిద్రపోతుంటే వాడి నీడ వాడిని తరుముతోంది. పొద్దున ఏం చేశాడు? నీడ వల్ల భయపడ్డాడు కదా. రాత్రి కళలో కూడా ఏమొచ్చింది? ఇప్పుడు నీడ వచ్చింది. సరే, ఆ నీడ ఏం చేసింది? ఇప్పుడు వీడిని పరిగెట్టిస్తోంది. నీడని నేను అంటుకోకుండా ఉండాలి. నీడ వల్ల భయం కదా. ఇప్పుడు నీడ కనపడని ప్రాంతానికి నేను పరిగెట్టాలి అని వీడు భయంతో పరిగెడుతున్నాడు. ఎక్కడ? కళలో, ఇలలో కాదు. కళలో నీడ చేత భయాన్ని పొంది పరిగెడుతున్నాడు. ఎంత పరిగెడుతున్నాడయ్యా అంటే ప్రాణం ఆగిపోయేటంత వేగంగా పరిగెడుతున్నాడు. ఎందుకని? తరుముకొస్తుంది. అదేనండి, ఛాయాపురుషవత్ కళలో వచ్చేం చేసిందట? దీనికి ఉపమానం చెప్పారు. దారు పురుషవత్. దారు పురుషవత్ అంటే ఓ క్రీనీడలో ఓ ఎండిపోయినటువంటి చెట్టు మొదలుందట. అదేనండి, దూరంగా ఉంది. చూసావట, అక్కడ వెలుతురు లేదు. ఆ చీకట్లో చూసేటప్పుడు అక్కడ ఎవరో మనిషి ఉన్నాడు అనుకున్నాడు. పక్కవాడికి చెప్పాడు, ఎవడే రెండు అక్కడ ఎవరో మనిషి చూస్తాడు. ఈయన వచ్చి చూశాడు, మన ఇంటి వైపే చూస్తున్నాడు సుమి. ఈయన ఇంకో మాట యాడ్ చేసాడు. అర్థమైందా? ఇంతలో వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చారు. ఏమిట్రా తొంగి చూస్తాను, బయటకు వచ్చేసి, వాడు ఇవాళ గ్యారంటీగా మన ఇంటికే కన్నం వేస్తాడు. ఇందాకనే చూస్తున్నా వాడు 2 గంటల నుంచి అక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాడు. మనం ఎప్పుడు తాళం వేస్తామా, ఎప్పుడు లైట్లు తీస్తామా, సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇవాళ రాత్రి ఏ పరిస్థితుల్లో మనం మేల్కొన్నాం? నిర్ణయం ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనిషి ఉన్నాడు, దొంగ అయ్యాడు, మన ఇంటికే కన్నం వేస్తాడు. అర్థమైందంటే భయం పెరిగిందా తగ్గిందా? పెరిగిపోయింది. ఇందాకేం చెప్పే మనోధర్మాలు? శోకము, మోహము, భయము, నిద్ర, వ్యవహారంలో ఛాయాపురుషవత్. భయం వచ్చేసింది, దారు పురుషవత్. పైగా భయం ఎక్కడ దాకా వచ్చేసింది? కళలో కూడా ప్రభావితం అయిపోయింది. పరిగెడుతున్నాడు ఇప్పుడు. అర్థమైందా? సరే, ఎంతసేపు మేలుకుని ఉంటారు పాపం ఆ కుటుంబ సభ్యులు? వంతులు వేసుకుందాంరా, నువ్వు 2 గంటలు అట్లా మేలుకున్నావురా, అందరం మేలుకోవడం ఎందుకు అని పడుకున్నారట. తీరా పడుకుంటే దొంగ కళలోకి వచ్చేసాడు. ఆల్రెడీ దొంగ ఏమైపోయాడు? దొంగ కళలో. ఎప్పటిదాకా దొంగ గురించే కదా భావించారు. కళలో దొంగతనం జరిగిపోయిందని, ఇల్లంతా దోచుకు వెళ్ళిపోయాడని అందరూ పెద్ద పెట్టిన ఏడుస్తున్నారు నిద్రపోతూ. ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరగలే వాస్తవానికి. కానీ కళలో ఏం జరిగిపోయింది? దొంగతనం జరిగిపోయింది, ఇల్లంతా ఎత్తుకుపోయారు అని పెద్ద పెట్టిన అందరూ వెళ్ళి ఏడుస్తున్నారు. పక్కింటి వాళ్ళు వచ్చారు. ఏమంటే ఎందుకు ఏడుస్తున్నారండి? మా ఇంట్లో దొంగతనం జరిగిపోయిందండి బాబోయ్, ఎవరంతా దోచుకుపోయారండి బాబోయ్ అని. ఏమంతా బాగానే ఉంది కదండి, ఎవరు రాలేదు కదా అన్నారు. ఎవరయ్యా బాబు నీకు ఏమైంది? మాకు ఏదో చూడు కావాలి చూసారు. వెళ్ళి చూశారట. చూస్తే ఏమైంది? ఏముంది అక్కడ? దొంగ అక్కడే ఉన్నాడా? ఇంకా పక్కనింటి వాడు ఏమండి, దొంగ వచ్చి వెళ్ళిపోతే అక్కడ దొంగ ఎందుకుంటాడు? దొంగతనం పూర్తి అయిపోతే వాడు ఇక్కడ ఎందుకుంటాడు? లేదయ్యా బాబు చూడు అక్కడ ఉన్నాడు, ఇగో కనబడుతున్నాడు. ఇప్పుడు కూడా మీ ఇంటికి కూడా వేస్తాడు, మా ఇంటి పక్కనే ఉన్నావు అసలే అని వాడిని కూడా భయపెట్టే ప్రయత్నం చేశాడు. అర్థమైందండి? మూడోది అధ్యాస. ఆభాస, అవభాస, అధ్యాస. ఏమిటయ్యా అధ్యాస అంటే? గగన కుసుమవత్. మూడవ ఉపమానం ఏమిటండి? గగన కుసుమవత్ అంటే ఆకాశ పుష్పం ఒకటి ఉందట. అంతే. ఎక్కడుంది, ఎలా ఉంది, ఎప్పుడుంది, ఎప్పుడు అవన్నీ ఎవరు చెప్పలేరు. నేనేమంటారు?
అధ్యాస గగన కుసుమవత్. అర్థమైందండి? ఇది బుద్ధికున్న మూడవ విలంబన. ఏమిటయ్యా ఇది అంటే, నేను శాశ్వతంగా జీవుణ్ణి. ఏమిటండి అధ్యాస అంటే? నువ్వు 1000 సార్లు చెప్పు, ఒరే నీకంటే ఈశ్వరుడు వేరుగా లేడురా, అక్షర పురుషుడు వేరుగా లేరు, పురుషోత్తముడు వేరుగా లేడు, పురుషుడు ఒక్కడే 3 స్థాయిల్లో ఉన్నాడు, నువ్వు స్వరూప జ్ఞాన సంపన్నుడివి, నువ్వు ఆత్మజ్ఞానం ఉన్నవాడివి, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడివి, పరబ్రహ్మ స్వరూపుడివి, నువ్వు సాక్షిగా ఉండడమే నీ ధర్మం, నువ్వు చాలా విశేషమైన వాడివి, నువ్వు దేనికి లోబడవు, అన్నిటికీ విలక్షణమైన వాడివి అని నీ స్వరూప జ్ఞాన లక్షణాలు 1,00,000 సార్లు నీకు వినిపించాం. అంతా వినేసేమంటాడు, నేనే మీరు ఎన్ని చెప్పినానండి, నేను మాత్రం జీవుండేనండి బాబు. మీరు ఎన్ని చెప్పినా ఆకలి దెబ్బలు లేకుండా పోయినట్టండి, మీరు ఎన్ని చెప్పినా శోకమోహాలు లేకుండా పోయినట్టండి, మీరు ఎన్ని చెప్పినా జనన మరణాలు లేకుండా పోయినట్టండి. ఇప్పుడు ఆ పైన వాళ్ళిద్దరికి ఉన్నాయని కానీ లేవని కానీ చెప్పామా? నీకు కూడా వాళ్ళ వలే లేవు. ఎలా లేవు? వాళ్ళ వలే లేవు. నువ్వేమంటున్నావు? వాళ్ళ లాగా లేకుండా చేయమంటున్నావు. వాళ్ళ లాగా ఎలాగా? వాళ్ళ లాగా అంటే నటన, అది సత్యం కాదు. అర్థమేనండి? ప్రకాశ స్వరూపానికి శోకం ఏమిటి, మోహం ఏమిటి, భయం ఏమిటి, బాధ ఏమిటి, నిద్ర ఏమిటి, వ్యవహారం ఏమిటి, బంధం ఏమిటి, దుఃఖం ఏమిటి ఉందా? తల్లినే లేదు. కాబట్టి ఎవరికైతే ఈ పూర్వమేవాహ సమితి తత్పురుషస్య పురుషత్వం పురుషభూరిషు ఉత్కర్షశాలిషు సత్వేషు సీదతి అని ఉపనిషత్తు నిశ్చయంగా చెప్తోంది. దానివలన ఏమేమి తొలగిపోయినాయట? ఈ స్వరూప జ్ఞానం పొందితే శోకం పోయింది, మోహం పోయింది, భయం పోయింది, నిద్రతో పని లేకుండా పోయింది, వ్యవహారంతో కూడా పని లేకుండా పోయింది. ఇంకేం పోయినాయి? ఆకలి దప్పికలతో కూడా పని లేదు. ఇంకేం పోయినాయి? జనన మరణాలతో, ఆ షడూర్ములతో పని లేదు. భయాదస్యాగ్నిస్తపతి భయత్తపతి సూర్య భయాదింద్రస్య వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. ఎవరి చేత ఈ అనంత సృష్టి బ్రహ్మాండమంతా లొంగి ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపమే నీవు. ఆయనే పురుషుడు. అటువంటి పరమాత్మయే పురుషుడు. కాబట్టి సర్వకాలము సర్వేషు శరీరంలో ఉన్న శరీరం విడచిన నీవెప్పుడు ఏ స్థితిలో ఉండాలి? పరమాత్మగానే ఉండాలి. ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి. పరబ్రహ్మమే అయి ఉండాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.